అడుగులు అడుగులు తొలి అడుగులు మనకు ఎప్పుడు కూడా చాలా ప్లానింగ్‌గా, పదిలంగా పడినప్పుడు దాని తర్వాత వచ్చే అడుగులన్నీ కూడా విజయం వైపు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అందుకే పునాదులు బలంగా ఉంటేనే భవనాలు స్థిరంగా ఉంటాయి అంటారు. అలాంటి తొలి అడుగుల ఇంపాక్ట్‌తో వేసిన గంప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగా నారీశలకి తొలి అడుగులు వేసి ఈరోజు మనందరం ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము అంటే దానికి ప్రధాన కారణం మన నళిని టీచర్ గారు. మేడంకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నళిని మేడం గారికి. అదే విధంగా ఈ నారీ వేదిక థీమ్‌ని తీసుకొని మనందరూ కూడా ఫ్రైడే అయితే ఏదో ఒకటి నేర్చుకోవాలి. లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. కొత్త ఇనిషియేషన్స్ తీసుకోవాలి. డిఫరెంట్ యాంగిల్స్‌లో హోలిస్టిక్ వుమెన్‌ని తయారు చేయాలి. ఒక ఆర్ట్ కాదు, ఒక న్యూట్రిషన్ కాదు, లేదా ఒక సర్వీస్ కాదు. ప్రతి ఒక్కటి మనం అందించాలి అనే విధంగా చెయ్యాలి. నారీమణులు హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఉండాలని చెప్పేసి తబితా మేడం గారు మనకు నేషనల్ డైరెక్టర్‌గా ఉంటూ నారీ వేదికని మన కోసం డిజైన్ చేయడం జరిగింది. కనుక మరొక్కసారి మన నళిని టీచర్ గారికి, నేషనల్ అడ్వైజర్ నారీ సెల్ అండ్ మన తబితా మేడం గారికి మనం అందరి తరపున కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా మనం శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఉమెన్స్. మన నారీ సెల్లో మనం ఫస్ట్ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత సీడ్ బాల్స్ యాక్టివిటీగా తీసుకొని మిషన్ 1 lakh సీడ్ బాల్స్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పి 1 lakh సీడ్ బాల్స్ తీసుకున్నాం. తర్వాత మనము ఈ మంత్ లో నారీ కళా వేదిక అని చెప్పి ఆర్ట్ గురించి మనం తెలియచేయాలి అని చెప్పి తీసుకున్నాం. ఫేస్ యోగా సెషన్ ఒకటి కండక్ట్ చేసి ఒక వర్క్ షాప్ ని కండక్ట్ చేసాం. అదే విధంగా బిజినెస్ ఎక్స్పో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఇది ఉపయోగపడాలని చెప్పి తీసుకోవచ్చు. అదే విధంగా బిజినెస్ చేసే వాళ్ళకి యూట్యూబ్, వాట్సాప్ బిజినెస్ ఇవన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ సెషన్స్ కూడా ట్రైనింగ్స్ ద్వారా అందించడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందరికీ అందించడం కూడా జరిగింది. ఇలాగా మనకు వరలక్ష్మి వ్రతం రోజైనా కూడా మన నారీమణులందరూ కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి మనకు ఆ రోజు కూడా సెషన్ తీసుకొని మనకు రాఖీ ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ యాంగిల్లో వెళ్తే మనం డెవలప్ అవుతాము, నాకు ఈ టాలెంట్ ఉంది అని మీరు తెలుసుకోవాలి అంటే ఇన్ని కళలు ఉన్నాయని కూడా మీకు చూపించే విధంగా నారీ వేదిక మీ ముందుకు ప్రతి ఫ్రైడే సిద్ధమై మీ ముందుకు వచ్చేస్తుంది. ఈ రోజు కూడా వండర్ఫుల్ థీమ్ తో ఉంది. ఎవరు ఎక్కడ ఏది ఇష్టపడతారో దాంతో టైఅప్ అయ్యి నారీ సెల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్క నారీమణి కూడా జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఐసిఐ నారీ సెల్ తో జతకట్టేసేయండి. మనకు రీసెంట్ గానే బాల సురక్ష వాలంటీర్ వర్క్ షాప్ నల్లి మేడం చేతుల మీదుగా జరిగింది. ఇలాగా అండ్ బిజినెస్ ఎక్స్పో తబితా మేడం చేతుల మీదుగా జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. మన డెవలప్మెంట్ కి మనం నిర్ణయం తీసుకొని మనం అడుగులు వేసుకోవాలి. దానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ 24 గంటలు 24/7 ఐసిఐ నారీ సెల్ వింగ్ అందరి కోసం వర్క్ చేస్తుంది కనుక ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని ముందుకు రండి. ఈ రోజు థీమ్ నారీ కళా వేదికతో మనం మడ్ అండ్ మ్యాజిక్ థీమ్ తో వచ్చేస్తున్నాము. మా నారీ సెల్ టీమ్ 4 రెడీగా ఉందండి మీకు అది అందించడానికి. ఈ కళని కూడా తీసుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మా బ్యూటిఫుల్ ఎక్స్పర్ట్ ట్రైనర్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మేడంకి కూడా థ్యాంక్స్ చెప్తూ మన టీమ్ 4 కి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓవర్ టు సునీత మ్యామ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, మన నారీ కళా వేదిక అంటే మహిళలందరూ కలిసి కట్టుగా ముందుకు అంటే వచ్చిన కళని ఎంత బెస్ట్ గా తీసుకెళ్తున్నారు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంటే నేర్చుకోవడంలో కూడా ఈరోజు మన టాపిక్ కూడా మడ్ అండ్ మ్యాజిక్, మట్టితో మాంత్రికం చేయడం. ఆ మట్టి నుంచి ఎన్ని మహిమలు చేయొచ్చు అనే దానికి మనకి పరిచయం చేయడానికి మన యొక్క గొప్ప స్పీకర్ వస్తున్నారు, రామలక్ష్మి గారు. వారు ఎన్నో వృత్తులు చేశారు. విద్యా వృత్తిలో కూడా వారు టీచర్ గా ఉంటూ టీచర్ గా ఉంటూ 10 years మనకి వర్క్ చేశారు. అదే విధంగా ఆవిడ అంతటితో ఆగకుండా ఇంకా నిరంతరం అన్వేషణ చేస్తూ ఈ క్లే ఆర్ట్ గురించి నేను కొత్తగా విన్నాను. అసలు ఈ క్లే ఆర్ట్ అంటే ఏంటి, విన్న రోజు నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. లిపాన్ ఆర్ట్ అనేసి మనం మట్టితో చేసి ఆ మట్టి నుంచి ఒక మిర్రర్ లాంటి ఇమేజ్ మనం చూసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అలాంటి మంచి కళాత్మకమైన విషయాన్ని మనకి నేర్పించడానికి మనకి రామలక్ష్మి గారు వస్తున్నారు. మనమందరూ డిజిటల్ ద్వారా
ఆవిడికి వెల్కమ్ చెప్దాము. వెల్కమ్ మేడం, ద డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వినిపిస్తుందండి అందరికి? మేడం వినిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ మీరు అన్నట్లుగా నళిని మేడం గారికి, తన ద్వారా నేను ఇంపాక్ట్కి వచ్చాను. అప్పుడు మీ మీటింగ్ అయినప్పుడు, నేషనల్ మీటింగ్ అయినప్పుడు, అప్పుడు ఫస్ట్ టైం ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి, ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అనమాట దానికి. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ నాకు తబితా మ్యామ్ తను కలిశారు. అండ్ షీ లైక్డ్ మై ఆర్ట్ అండ్ షీ వాజ్ ఇన్ టచ్ విత్ మీ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్. కాబట్టి తన వల్ల కూడా నేను కొంచెం అట్లా తను మోటివేషను, తన థింకింగ్స్ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. తను ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పటికి వై నాట్, ఎందుకంటే నేనే ఈ ఏజ్లో, అంటే ఏజ్ ఇక్కడ క్రైటీరియా అని నేను చెప్పట్లేదు, బట్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా అనమాట, ఈ ఏజ్ కరెక్టా, అయ్యో లేకపోతే 20-30 years బ్యాక్ నేను స్టార్ట్ చేసి ఉంటే మైట్ బి ఇన్ ఏ అదర్ పొజిషన్ అయి ఉండొచ్చు నేను, బట్ దిస్ ఈజ్ నాట్ లేట్ ఆల్సో అని కూడా నేను అనుకుంటా అనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి నేను ఇట్లాగా ఈ ఆర్ట్ వర్క్ లోకి వచ్చి, బికాస్ నాకు అసలు దీని గురించి ఇంత ఒక జీరో నాలెడ్జ్ అనమాట. నేను సోషల్ స్టడీస్ టీచర్, బిజినెస్ స్టడీస్ చెప్పాను 11th కి 9th 10th అటు ఉన్నా తప్పితే నేను అసలు ఆర్ట్ వైపు రాను. ఈవెన్ నౌ ఆల్సో నేను ఒక స్ట్రైట్ లైన్ గీయలేనండి. బట్ అట్లాంటిది నేను ఇప్పుడు ఈ ఆర్ట్ వర్క్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ద ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, ఇలా పీపుల్ ఎప్రిసియేషన్, దాంతో ప్రతి ఎప్రిసియేషన్ నాకు ఒక మోటివేషన్ అనమాట. అది మనం ఏజ్ తో సంబంధం లేదు, అసలు నాకు దాని మీద వచ్చా రాదా అనేది మనకు అక్కర్లేదు. మనం చెయ్యొచ్చు, చెయ్యగలము అని అనుకుంటే చాలు. అది పర్టికులర్ గా లేడీస్ ఉన్నది పవర్ అనమాట అది. ఎందుకంటే వీ హ్యాండిల్ మెనీ థింగ్స్. కాబట్టి దీంట్లో కూడా ఇది మనకేం తక్కువ కాదు. చెప్తున్నా కదా, నాకు అసలు మా అక్క చేసేవాళ్ళు, మా పాప చేస్తుంది డ్రాయింగ్. కరోనా టైంలో ఖాళీగా ఉన్నామని చెప్పి తను మండల ఆర్ట్ చేస్తుంటే నేను తీసుకున్నా తన దగ్గర నుంచి, నేను కూడా చేస్తాను అని చెప్పి. ఒక 2 lines గీసానో లేదో, అబ్బా ఇంకా కంప్లీట్ అవ్వదేంటి, నాది చెయ్యను నేను, నాది ఇది నాకు సంబంధించింది కాదు అసలు, నేను చెయ్యను అని చెప్పి నేను పక్కకు పడేసాను అనమాట. తను కంప్లీట్ చేసుకుంది అవన్నీ. అట్లా జస్ట్ చూస్తాం, మా సిస్టర్ చేస్తారు, తను చేస్తారు తప్పితే నాకు అసలు రాదు ఏమి. నేను ఈ జాబ్ అనేది నేను వాలంటీర్ గా రిటైర్ అయిపోయాను. తర్వాత ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఎంతసేపు టీవీ చూస్తాం, ఏం చేస్తాం, అందుకని చెప్పి స్లోలీ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఏం చేయాలి. డిఫరెంట్ ఆప్షన్స్ కూడా సెర్చ్ చేశాను, ఈవెన్ ఆన్లైన్ జాబ్స్, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా, ఇవి అవి అనేది. అగైన్ అక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి నాకు ఈ ఏజ్ క్రైటీరియా వస్తుంది. అట్లా కాదు, పోని కనీసం మనంతటి మనం ఏదో ఒకటి చేసుకున్నాము. ఇది ఎంతసేపు టీవీ చూస్తాం, ఎంతసేపు ఎవరొకళ్ళతో ఫోన్లో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటాము, లేదు ఎంతసేపు పక్కన వెళ్ళి వాళ్ళతో బాధ కానీ, అది ఇంతకు ముందు జాబ్ లో ఉన్నందువల్ల నాకు అసలు అది నా పోట్రే కూడా కాదనమాట. అందుకని నేను అంత బయటకు కూడా ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేసాను అనమాట. I started searching. I can say that I am a self-learned artist, Lippan artist. I am not an artist. I am a self-learned Lippan artist. నేను యూట్యూబ్ లో చూసి ఎట్లా చేయాలి, ఫస్ట్ లోనే పర్ఫెక్ట్ అనేది ఏది రాదు. చెయ్యంగా 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 ఐ బికమ్ ఏ పర్ఫెక్ట్ లిప్పన్ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా కలర్ కాంబినేషన్స్ అనేది నేను ఆడుకుంటా వాటితో తప్పితే, నాకు ఒక డ్రాయింగ్ గీయాలి ఇది అనేది, నాకు ఆ లైన్స్ అవన్నీ కూడా ఆ స్కెచ్ ఆర్టిస్ట్ లాగా రాదు నాకు. బట్ ఐ కెన్ ప్లే విత్ మడ్, ఐ కెన్ ప్లే విత్ ద కలర్స్, ఐ కెన్ ప్లే విత్ ద డెకరేటివ్ థింగ్స్, ఇవన్నీ నేను చేయగలుగుతాను. సో ఈవెన్ నా ఉన్న కస్టమర్స్ కూడా అనమాట, నాకు ఎవరైతే నాకు ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరైతే నన్ను అప్రిసియేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అనమాట చూడంగానే బాగున్నాయి అంటారు. దట్ అట్రాక్ట్. ఒక్క నిమిషం మేడం, మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా అంటే ఇప్పుడు ఓకే మేడం. సో నేను ఏదైనా ఎగ్జిబిషన్స్కి వెళ్తే అండి, పిల్లలు వస్తారు అనమాట, వాళ్ళకి ఏదో యాక్టివిటీ జరుగుతుందంట, దే కమ్ అండ్ టచ్ దట్ వర్క్ అనమాట. ఇప్పుడు ఇది చూసారనుకోండి, వాళ్ళు ఇట్లా వచ్చి చూసి
అరే బాగుందండి ఇది, ఎట్లా ఉంది ఆంటీ, మాకు కూడా చెప్పారు ఇవి స్కూల్లో అని ఇట్లా టచ్ చేస్తారనమాట వాళ్ళు. చాలా మంది అడ్వైజ్ ఇస్తారు, మీరు ఇది ఫ్రేమింగ్ చేయొచ్చు కదా అంటే నేనంటాను, ఆ ఫ్రేమ్ చేస్తే ఆ ఫీల్ రాదు. కొంతమంది ఇప్పుడు మనం కూడా శారీస్ ఏం చేస్తాము, టెక్స్చర్ చూస్తాము ఎట్లా ఉంది ఏంటి అనేది. అట్లాగా ఇది కూడా ఏంటంటే ఈ టచ్ ఫీలింగ్ తోటి పీపుల్ లైక్ ఇట్, అండ్ ద కలర్ కాంబినేషన్స్ అవి. ప్లస్ అనదర్ థింగ్ ఈజ్ దట్ ద మిర్రర్స్. సో ఇది యాక్చువల్ గా లిప్పన్ ఆర్ట్ అంటారు అనమాట. ఇది మడ్ తో తయారు చేస్తారు. ఇది కచ్ లో, గుజరాత్ లో స్టార్ట్ అయింది ఇది. అక్కడ వాళ్ళు మట్టితో అల్లి, మనం ఇక్కడ గుడిసెలకి ఎట్లా మట్టితో అల్లుతాము అట్లా చేస్తాము, అలాగా వాళ్ళు దాంతో మట్టితోటి వాళ్ళు డ్రాయింగ్స్ వేసి వాటి మీద మిర్రర్స్ అతికిచ్చి అట్లా డెకరేట్ చేస్తారు అనమాట. అది లేటెస్ట్ ట్రెండ్ గా ఇది స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మీకు ఎట్లా అంటే మనకి ఇది దొరుకుతాయి అన్నమాట, కంబైన్డ్ థింగ్స్. ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ సీ ఇట్. కనపడుతుందండి అందరికి? ఎస్ మేడం, కనిపిస్తుంది. ఇది టూ మెటీరియల్స్ వస్తాయి అనమాట, ఒకటి రెజిన్ అనేది, ఒకటి హార్డ్నర్ అనేది. ఇది మౌల్డెడ్ క్లే అంటారు దీన్ని. దీన్ని మిక్స్ చేసుకొని మనం రోల్స్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఆ ఏముందిలే, ఎవరైనా చూసిన వాళ్ళు అంటారు ఆ ఏముందిలే మనమైనా చేయొచ్చు, ఏ నువ్వు ఇంటికి వచ్చి చేయవే, ఇది అన్నమాట కమెంట్స్ వచ్చేది ఒక్కొక్కసారి. అది ఒక్కసారి ఎట్లా అంటే మనకి చివుక్కుమంటుంది. బట్ వెన్ వి గెట్ ఈవెన్ ఆఫ్టర్ 100 క్రిటిక్స్ ఆల్సో 1 అప్రిసియేషన్, దట్ బూస్ట్ అస్ అనమాట. మనకి అదొక్కటి చాలు అనమాట, ఒక్క అప్రిసియేషన్ చాలు. మళ్ళీ వెంటనే అనమాట వి విల్ కమ్ బ్యాక్ అండ్ వి స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇది నేను ఒక చిన్న మాట ఇది చెప్తాను ఎట్లా చేసుకోవాలని, ఎందుకంటే ఒక పాప ఇందాక ఎదురు చూస్తుంది ఎట్లా చెయ్యాలి ఏంటి అని అడుగుతుంది అక్కడ. ఐ థింక్ షీ ఈస్ దేర్. ఈస్ షీ దేర్? ఉన్నావమ్మా? ఇది ఫస్ట్ టైము నేను ఇది చూసినప్పుడు ఎట్లా అంటే అక్కడ నాకు తెలియలేదు ఎట్లా చేయాలి అనేది, మొత్తం కలిపేశాను అనమాట. ఇది ఇమీడియట్ గా ఒక ½ లో ఇది హార్డ్ అయిపోతుంది. మనము రెండింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్ లో మనకి ఎంత కావాలంటే అట్లాగా మనం ఇలా ఓపెన్ చేసుకొని మనం తీసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసాం అనుకోండి, అదేం కాదనమాట. దాన్ని మళ్ళీ బాక్స్ లో పెట్టేసుకుంటే ఏం అవ్వదు. అది ఎంత కావాలో ఫస్ట్ అంతే తీసుకోవాలి, మొత్తం కలిపేసేసుకోకూడదు, అది వేస్ట్ అయిపోతుంది. ప్లస్ దాని తర్వాత అది స్టిక్కీగా ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేసుకొని అది వైట్ కలర్ లోకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని రోల్ చేసుకుంటూ మనకు కావాల్సిన షేప్ లోకి అది. ఈవెన్ ఐ థింక్ ఇక్కడ కొంతమంది మెహందీ ఆర్టిస్టులు ఉండుంటారు, కోన్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉండుంటారు. వాళ్ళకి ఈజీ, వాళ్ళు ఏంటంటే వాల్ పుట్టి పేస్ట్ తయారు చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు, అది ఈజీ. బట్ దానికి టెక్స్చర్ అనేది రాదు. దీనికి ఏంటంటే మనం టెక్స్చర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను ఇక్కడ. ఇది నేను ఒక డిజైన్ గీసుకున్నాను, ఇది గణపతిది. ఇట్లాగా మనం క్లేతో తయారు చేసుకొని డిజైన్ గీసుకోవాలి. ఇప్పుడు మీకు విజిబుల్ ఉందో లేదో తెలియదు ఇక్కడ. ఇది ఇక్కడ చూసారా, నేను ఇక్కడ డిజైన్ పెట్టాను. అదే మీరు వాల్ పుట్టితో చేస్తుంటే మీకు ప్లెయినే వస్తుంది అనమాట, మీకు డిజైన్ రాదు. అది డిఫరెన్స్ ఈ మౌల్డెడ్ క్లేకి వాల్ పుట్టి పేస్ట్ కి. అందుకని నేను చెప్పా కదా నాకు సింగిల్ లైన్ కూడా రాదని చెప్పి, అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఐ ప్రిఫర్ దిస్ వన్. నాకు కోన్ వర్క్ అనేది నాకు రాదు, ఆ కోన్ వర్క్ అనేది నాకు రాదు కాబట్టి నేను ఇది తీసుకుంటాను. ఇట్లాగా ఫస్ట్ ఇట్లాగా బోర్డు మీద మనము డిజైన్ వేసుకొని, మనకు కావాల్సిన డిజైన్ వేసుకొని క్లే చేసుకొని దాన్ని రోల్ చేసుకొని ఇట్లా చేసుకుంటాను. నెక్స్ట్ వైట్ పెయింట్ అనేది కంపల్సరీ, బికాస్ ఇది హైలైట్ చేస్తుంది అనమాట మనం వేసే కలరింగ్ కి. నెక్స్ట్ మనకు కావాల్సిన కలర్ ఎలా కావాలంటే అట్లాగా, చిన్నవి పెద్దవి డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి, మనం కలరింగ్ చేసుకోవచ్చు. ఇలా మనం కలరింగ్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, చెప్పే కదా ఇదంతా మీరు ప్లే చేసే గేమ్ లోనే ఉంటుందండి. ఇది ఇట్లాగా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి, హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు, సింగిల్ హ్యాంగింగ్స్, డబల్ హ్యాంగింగ్స్, మీకు ఎట్లా కావాలంటే అట్లాగా. లైక్ దీస్ కెన్ బి ఫర్ డెకరేటివ్స్ గా మీరు హ్యాంగ్ చేయొచ్చు, లేకపోతే మీరు కార్ హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. అట్లా మీ ఇష్టము, ఎలాగైనా చేసుకోవచ్చు, దానికి అట్లా లిమిట్ అనేది ఏమి ఉండదు. నేను ఎప్పుడైతే ఈ ఎగ్జిబిషన్స్ కి స్టార్ట్ అయ్యాను, నాకు అసలు చెప్పే కదా నాకు అసలు జీరో నాలెడ్జ్ దీని మీద అని చెప్పి నేను రీసెర్చ్ చేశాను అనమాట, ఎలా చేయొచ్చు. నేను క్లే యూజ్ చేస్తానండి,
మౌల్డెడ్ క్లే యూజ్ చేస్తాను. కొంతమంది వాల్ పుట్టి పేస్ట్ తోటి చేస్తారు, కొంతమంది చాక్ పేస్ట్ దాంతో చేస్తారు, టెక్స్చర్ పెయింట్ తో చేస్తారు. అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మెటీరియల్స్. నేను చేసేది మాత్రం ఈ మౌల్డెడ్ క్లే అని వస్తుంది, ఫెవిక్రిల్ వాడది. ఈ మౌల్డెడ్ క్లేని నేను నాకు కావాల్సినంతగా ఎంత కావాలి మొత్తం ఎంతే కదా ఏముందిలే అంటే ఇంత చిన్న క్వాంటిటీ కూడా మీరు ఒక పెద్ద ఆల్మోస్ట్ ఈ బోర్డుకి నేను హాఫ్ చేసా అంతే. మీరు చూసుంటే ఈ ఇంత మెటీరియల్ తోటి మీరు అట్లీస్ట్ 2-3 పిక్చర్స్ చేయొచ్చు అనమాట. అది మీరు అందుకనే స్టార్ట్ చేసుకుంటే ఎవరైనా కానీ చిన్న దాంతో స్టార్ట్ చేసుకోండి, కొంచెం కొంచెం మిక్స్ చేసుకోండి, నీట్ గా ఇట్లా రోల్ చేసుకోండి, బోర్డు మీద పెట్టుకోండి, కింద ప్లెయిన్ సర్ఫేస్ పెట్టుకొని పౌడర్ వేసుకోండి, ఎందుకంటే స్టిక్ ఉంటుంది. ఫస్ట్ అందరికి అంతే, మీకు వేళ్ళకి అతుక్కుంటుంది, ఇది అవుతుంది అది అవుతుంది, బట్ ట్రై చేయండి, వస్తూ ఉంటుంది. లేదా ఒక 5 minutes పక్కన పెట్టండి, అది కొద్దిగా హార్డ్ అవుతుంది, అప్పుడు రోలింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అంతే, చెప్పా కదా నాకు అస్సలు నాలెడ్జ్ లేదు. చెప్పండి. ఎంసీల్ అదే మేడం. ఇది ఎంసీల్ కాదండి, అందరు అదే కాదా? అనుకుంటారు. ఎంసీల్ కాదు, ఇది మౌల్డెడ్ క్లే అంటారు. ఇది మౌల్డెడ్ క్లే అన్నమాట. ఇప్పుడు దీని కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదండి, అదే అంటుంది. ఇది 25-30 rupees లో పేరు ఒక ప్యాక్ లో దొరుకుతుంది, బట్ నేను ఎక్కువ చేస్తాను కాబట్టి నేను ఇది అక్రిలిక్ అండి, అక్రిలిక్ మేడం అక్రిలిక్ కదా వాళ్ళు మౌల్డెడ్ క్లే. అవునండి. మీకు సింగిల్ గా ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ఒక 25-30 rupees ఉంటుంది ఈ ప్యాక్, అది కొనుక్కోండి, దాంతో మీరు చాలా చేయొచ్చు. నేను ఎక్కువ చేస్తుంటా కాబట్టి నేను బాక్స్ తెప్పించేసుకుంటాను అనమాట. బాక్స్ లో 15-20 అట్లా కంబైన్డ్ ఉంటాయి. ఎకానమీ అనమాట. ఇంకా వెన్ యూ కమ్ ఇన్ టు దట్ కదా మేడం, ఫెవిక్రిల్ కదా. అవునండి, ఫెవిక్రిల్ దే అది. మీరు తర్వాత ఒకసారి చూపిస్తారా, ఎలానో చూపిస్తారా ఒకసారి? ఏం చూపించమంటారండి? ఎలా వినాయకుడు చేశారు కదా, అది ఎలా మౌల్డ్ చేసి చేశారు ఒకసారి మాకు కొంచెం చూపిస్తారా? చేసి చూపించండి మేడం, చేస్తే బాగుంటుంది. చిన్నది ఇది వినాయకుడిదే. యాక్చువల్ గా ఇవాళ నేను ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు అది వాళ్ళ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయమని చెప్పారనమాట. అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే వినాయకుడికి మొత్తం ఇది మన పెయింట్స్ కాదు, ఇది అక్రిలిక్ పెయింట్స్ కాదు, ఇది జస్ట్ పసుపు కుంకుమతో చేస్తుందండి ఇది. ఇక్కడ నేను క్లే పెట్టాను, ఈ బార్డర్స్ అన్ని, మిగిలిన ఈ కలర్స్ అంతా పసుపు కుంకుమే చేశాను నేను, అవే తీసుకున్నా వాళ్ళు. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ అన్నాడు, అక్రిలిక్ పెయింట్స్ ఈకో ఫ్రెండ్లీ కాదు అవి, జస్ట్ దాంతో అనమాట. అండ్ ఐ కెన్ సే దట్ ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ దిస్ ఆల్సో టుడే. సో ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. అదే అంటుంది, కొంచెం క్రియేటివిటీ ఉంటే, నాలాంటి దానికే నేను చెప్తున్నా కదా, నాలాంటి దానికే ఇంత ఆలోచనలు వస్తున్నాయి, ఈ మాత్రం ఇట్లా చేస్తున్నాను అంటే. మేడం పౌడర్ క్లే మిక్సింగ్ ప్రాసెస్ చూపించారా ప్లీజ్? యా, పౌడర్ క్లే అని కాదండి, ఇప్పుడు ఇది ఉంది, నేను ఆల్రెడీ ఓపెన్ చేసే ప్యాకెట్. ఇది చెప్పా కదా 2 colors లో ఉంటుంది, ఈజీ టు ఐడెంటిఫై. ఇది కొంచెం తీసుకుంటా నేను, ఇది ఎంత తీసుకున్నానో క్వాంటిటీ, ఈ సెకండ్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటా నేను. ఇది స్టిక్కీగా ఉంటుంది చూడండి, చేతులకు అంటుకుంటుంది, అందుకని మీరు ఏం చేయొచ్చు, ఇట్లా కలుపుకోవడం అంతే దీన్ని. ఇవి 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఇది ఎట్లా మిక్స్ చేయాలంటే 2 కలిపి వైట్ కలర్ వచ్చేంత వరకు కాసేపు మిక్స్ చేయాలి మీరు. థ్యాంక్ యూ అండి సునీత గారు. ఇది ఇట్లా మిక్స్ చేయాలన్నమాట. స్టిక్కీ అవుతుంటే మీరు కొంచెం పౌడర్ కలుపుకొని, ఏదో ఒక పౌడర్ మీరు పాండ్స్ కానీ ఏదో ఒకటి దాన్ని కలుపుకుంటూ దాన్ని చేతులకు అంటించుకొని దాన్ని ఇట్లా కొద్దిగా చేసుకోవాలన్నమాట. ఇదంతా మొత్తం కలిపి ఒక వైట్ లాగా రావాలన్నమాట, వైట్ బాల్ లాగా రావాలి. అది వచ్చిన తర్వాత మీరు దాన్ని క్లే లాగా చేసుకోవాలి, రోల్స్ లాగా చేసుకోవాలన్నమాట. మనం వేసుకునే డిజైన్ కి ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టిక్ చేసుకోవాలి. నేను చెప్తాను, ఇది చేస్తుంటాను, తర్వాత అయిపోయిన తర్వాత చెప్తాను మీకు. నేను ఎందుకు ముందు చేయలేదంటే ఇది హార్డ్ అయిపోతే ఇది యూజ్ ఉండదు అనమాట, అందుకని చెప్పి నేను ముందు రెడీ చేయలేదు దీన్ని. ఇంకా ఈలోపు ఇప్పుడు దాకా నేను చెప్పిన దానికి ఎవరికన్నా ఏమన్నా వేర్ టు స్టోర్ అంటే అండి నాకు అర్థం కాలేదు. మీరు స్టోర్ చేయడానికి ఏమి ఉండదు అది మేడం. ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద అవుట్ లైన్ పెన్సిల్ తో గీసుకుని దాని మీద ఈ క్లే తో అవుట్ లైన్ వేసుకుని అప్పుడు మనకి ఏ కలర్ కావాలి అది ప్లేస్ చేసుకోవాలి కదా మేడం? కరెక్ట్ అండి.
ఇది కార్డ్బోర్డ్ కాదండి, ఇది ఎండిఎఫ్ బోర్డ్స్ అంటారనమాట. ఇది అటు వుడ్ కాదు, ఇది కార్డ్బోర్డ్ కాదు, ఎండిఎఫ్ బోర్డ్స్ అన్నమాట. ఎండిఎఫ్ బోర్డ్స్ కంప్రెస్డ్ అంటే ఈ అనమాట. ఫోటోలు వెనకమాల పెట్టే అట్ట టైపు కదండి, ఏంటండి? ఫోటోలు వెనకమాల పెట్టే అట్ట టైపు. ఆల్మోస్ట్ కొంచెం అట్లాగే ఉంటుందమ్మా, ఓకే. కరెక్టే అది. ఇలాంటి వాటి మీద మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ గీసుకోవచ్చు. ఈవెన్ మీరు చూసారంటే ఇది నేను ఒక కృష్ణుడిది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేశాను ఇట్లాగా. చెప్తున్నా కదా, కొద్దిగా మీరు దాని మీదకి వచ్చారంటే మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మీరు కొంతమంది ఐ థింక్ నాకు కొంతమంది ఎవరో మేడం అది మౌల్డ్ చేసి అతికించినప్పుడు మళ్ళీ ఫెవికాల్ పెట్టి దాన్ని అతికించాలా, అది అతుక్కుంటుందా? లేదండి, అంటే అతుక్కుంటుంది కానీ బట్ ఎందుకంటే ఇది స్టిక్కీగా ఉంటుంది కదా, అతుక్కుంటుంది. బట్ బెటర్ మనకి అది ఊడిపోకుండా ఉండటం కోసం ఫెవికాల్ పెట్టుకుని అతికించుకుంటే MDF బాగుంటుంది. బోర్డ్స్ ఓకే మేడం. అలా Ma'am, ఏం మీకు డౌట్స్ అనేవి అడగండి, ఎందుకంటే ఐఎమ్ మిక్సింగ్ ద క్లే. మీన్ వైల్ యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్స్. మ్యామ్ అది ఎంత టైం ఉండాలి? 1 hour ఉండాలా? లేదు అంటే సునీత ఏదండి? కాత్యాయని మ్యామ్. ఏది మ్యామ్, కవిత హియర్. ఎస్ మ్యామ్. ఒక్కసారి మీరు ఏదైనా ఒక చిన్న, ఇప్పుడు రైట్ అవే ఒక చిన్న స్మైలీనో ఏదో ఒకటి ప్రాసెస్ చేసి మనము సెకండ్ కెమెరాలో చూపించగలమా మ్యామ్? చూపిస్తాను, అందుకనే నేను మిక్స్ చేస్తున్నాను. ఇది ఓకే. మిక్స్ అయిన తర్వాత, ఇది రెడీ అయిన తర్వాతనే నేను చేయగలుగుతా కదా, అందుకని ఓకే. ఈలోపు ఇప్పటిదాకా చెప్పిన దానికి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతున్నది. అచ్చా, ఓకే. ఇది కార్డ్ బోర్డ్ కూడా చేయొచ్చమ్మా, కార్డ్ బోర్డ్స్ మీద కూడా చేసుకోవచ్చు. బట్ కార్డ్ బోర్డ్స్ ఏంటంటే మనం ఇవన్నీ అతికిచ్చేటప్పటికి వెయిట్ ఎక్కువైంది అనుకోండి, బెండ్ అయిపోతాయి. అప్పుడు కార్డ్ బోర్డ్స్ ఏం చేస్తారంటే దానిపైన వాల్ పుట్టి అనేది వాళ్ళు మిక్స్ చేసుకొని, నేను చూసిన దాన్ని బట్టి వాటిలో ఏంటంటే దానిపైన ఒక లేయర్ లాగా చేస్తారనమాట. అప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది. అది జస్ట్ వేయంగానే సరిపోదు, మళ్ళీ దాన్ని స్టాండింగ్ చేయాలి, మొత్తం ఒక లెవెల్ కి చేసుకోవాలి. అందుకని ఇట్స్ బెటర్ టు గో ఫర్ దిస్ ఎండిఎఫ్ బోర్డ్స్ అన్నమాట. ఇవేంటంటే బెండ్ అవ్వవు, ఇరగవు. మీకు ఎట్లా కావాలంటే అంత, ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి. షీట్ మీటర్స్ లో ఉంటుందా? ఏంటండి? షీట్ ఎండిఎఫ్ బోర్డ్ షీట్ మీటర్స్ లో ఉంటుందా మనం పర్చేస్ చేసుకోవాలంటే? అట్లా ఏముండదు మీకు. మేడం అది ఇట్లా ఆన్లైన్ లో దొరుకుతుంది మేడం. మ్యామ్, ఇప్పుడు మ్యూట్ అయ్యారు. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ అయ్యారు మేడం. ఇదే కదా మేడం? మేడం మేడం, మళ్ళీ మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకుంది. మనకి ఆన్లైన్ లో అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇలాంటివి దొరుకుతాయి మేడం. దొరుకుతాయండి, ఆన్లైన్ లో దొరుకుతాయి. ప్లస్ ఈవెన్ మీ నియర్ బై స్టేషనరీ షాప్స్ లో కూడా ఈ మధ్య పెడుతున్నారు ఇట్లాంటివన్నీ కూడా. మీరు అక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత మనకి డిజైన్ గీసుకున్న తర్వాత, ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ గీసుకున్న తర్వాత రోలింగ్ నేను చూపిస్తాను ఒక 2 minutes లో. ఆ తర్వాత ఈ రోల్ చేసుకొని దానికి తగ్గట్లుగా ఏ డిజైన్ కావాలి, లావు కావాలా, సన్నగా కావాలా అనేది మీరు చేసుకొని, దాని మీద కూడా మీకు ఎట్లాగా డిజైనింగ్ కావాలి అనేది మీరు చేసుకొని, ఆ తర్వాత ఇప్పుడు ఇది చూడండి ఒకటి, ఇది ఇంకో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది ట్రీ లాగా ఇట్లా చేసుకొని క్లే. ఇది ఇప్పుడు ఇవి ఔల్స్ అన్నమాట, వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అందరు అట్లాగా. కొంచెం అంటే ఇది వరకు మనం అనుకునే వాళ్ళు ఔల్స్ అంటే అదేదో అని చెప్పి, ఇప్పుడేమో లక్ష్మీదేవి వాహనం అవులు కాబట్టి మనకి ఇంటి దగ్గర ఉంటే మంచిది అని చెప్పి ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, లేకపోతే మన నేమ్ ప్లేట్స్ కి వాటికి కూడా ఈవెన్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ అన్నమాట. ఏ డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకొని, తర్వాత ఈ రోల్ చేసుకున్న క్లేని దాని మీద పెట్టుకొని దాన్ని అంటించుకొని గమ్ముతోటి దాన్ని అట్లీస్ట్ మీరు ½ an hour అన్నా వదిలేయాలి అట్లా. అప్పుడు అది హార్డ్ అయిపోతుంది. మీకు హార్డ్ అయిన తర్వాత యూ కాంట్ రిమూవ్ ఇట్, మీరు తీయలేరు దీన్ని. ఇది తీయలేరు మీరు, రాదనమాట. హార్డ్ అయిపోయిన తర్వాత అట్లా వదిలేసిన తర్వాత ఒక ½ an hour ఇది హార్డ్ అయిపోతుంది గాలికి. మీరు అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ మీరు వైట్ పెయింట్ వేయండి. వైట్ పెయింట్ వేసారంటే మీరు వేసిన పెయింట్స్ కి హైలైటింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ గణేష్ చూసారనుకోండి, నేను డైరెక్ట్ ఎండిఎఫ్ బోర్డు మీద చేశాను అనమాట. అందుకని కొంచెం ఇది అంత ఇదిగా ఇది మీకు బ్రైట్ గా కనపడదు. అదే మీరు వైట్ వేసి మీరు వేసారనుకోండి, మీకు సింగిల్ కోట్ కలర్ సరిపోతుంది. లేదంటే 3-4 కలర్స్
ఒకటే కలర్ వేసారనుకోండి, వేస్తే గానీ మీకు అది కరెక్ట్ గా సరిపోదు అనమాట, తెలియదు కలర్, మనం అనుకున్న కలర్ రాదనమాట. పెయింటింగ్ ఏది వేయాలి మేడం? ఫెవిక్రిలా లేదు ఆయిల్ పెయింట్? ఆహా లేదండి, అది ఎక్రిలిక్ పెయింట్స్ వేసుకోవాలి. ఎక్రిలిక్ పెయింట్స్ వేసుకోవాలన్నమాట. ఎక్రిలిక్ పెయింట్స్ ఈ MDF బోర్డ్ కి ఇది అవుతుంది. వాటర్ ఎందుకంటే కొద్దిగా ఎట్లయినా కంప్రెస్డ్ వుడ్ అంటే అది చెక్కే కదమ్మా, అది ఏమవుతుందంటే వాటర్ పడకూడదు అనమాట. ఈవెన్ మనం మెయింటెనెన్స్ కూడా ఏంటంటే డ్రై క్లాత్ తోటి దాంతోటే తుడుచుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఓపెన్ ఉంటుంది కదా, అదేమో మనం ఫ్రేమ్ లో చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడు డస్టింగ్ ఎట్లా అంటే డ్రై క్లాత్ తో చేసుకోవడం అనమాట. అందుకని మీరు వాటర్ కలర్స్ కూడా యూజ్ చేయడానికి. మేడం చెప్పండి. ఓన్లీ ఆయిల్ పెయింట్స్ ఏనా మేడం అక్రిలిక్ లో? ఆయిల్ పెయింట్స్, అక్రిలిక్ పెయింట్స్ అంతే, ఆయిల్ పెయింట్స్ కూడా అవసరం లేదు. అంటే బైండర్ మిక్స్ చేయాలా మేడం? ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ బైండర్ మిక్స్ చేయాలా? అక్కర్లేదండి, డైరెక్ట్ అక్రిలిక్ పెయింట్స్ దొరుకుతాయి. మేడం షీటు కేక్ బేస్ వాడతారు చూడండి, ఆ షీట్ వాడొచ్చు. వాడచ్చు, కరెక్ట్, అది కూడా వాడచ్చు. మీరు ఫస్ట్ ట్రయల్ వేసేటప్పుడు మీరు అది కూడా తెచ్చుకొని అది కూడా వాడచ్చు అనమాట. ట్రయల్ కి మీరు కేక్ బేస్ ఉంటుంది కదండి, ఆ బేస్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని అది కూడా ఆల్మోస్ట్ MDF బోర్డ్ తోనే తయారు చేస్తారు. మీరు దాని మీద కూడా చేయొచ్చు అనమాట. రెండోది ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ స్టార్టింగ్ మీరు చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికన్నా ఎగ్జిబిషన్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాలా మంది రారనమాట చూడ్డానికి కూడా. ఫస్ట్ ఎందుకో తెలియదు, అబ్బా హ్యాండీక్రాఫ్ట్సా అంటారు. నేను హ్యాండీక్రాఫ్ట్స్ చేసుకున్న పాపం ఏంటి అంటారు. హ్యాండీక్రాఫ్ట్స్ అయితే అవి తప్పేం లేదు కదా, మీరు వచ్చారనుకోండి మీకు ఏంటి చూడండి, జస్ట్ మీరేం కొనద్దు. ఇప్పుడు మనం ఏదైనా శారీ షాప్కి వెళ్తే అన్ని కొనేస్తున్నాము, కొనట్లేదు కదా, జస్ట్ రండి చూడండి, చూసి బాగున్నాయంటే చాలు. వి ఆర్టిస్ట్ ఫీల్ దట్ ఓకే, ఎస్ ఐఎమ్ మేబీ ఇన్ ద రైట్ ట్రాక్ అన్న ఫీల్ వస్తుందో, లేకపోతే ఓకే చాలులే అన్న ఫీల్ వస్తుందో తెలియదు కానీ చాలు, దట్ స్మాల్ అప్రిసియేషన్ ఈజ్ ఇనర్. నాకు నళిని గారు తను వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆదిత్య గారు వచ్చారంట, తను ఇచ్చిందనమాట ఒక చిన్న పికాక్ అది. అసలు హీ అప్రిసియేటెడ్ అ లాట్. ఐ థింక్ నళిని ఈజ్ మేబీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ I am here. Nalini. I can share the picture also if Yeah. if they permit. I'll share the picture. Yeah, this one. Yes. He's the director Aditya garu. అవును. ఈవెన్ తబితా మ్యామ్ కూడా, తబితా మ్యామ్ నేను అసలు అనుకోను అనమాట, ఆమె నన్ను విసిగిస్తున్నారని అనుకోను. ఆమె అనుకుంటుంటారేమో చిన్న చిన్న నేను చేసినప్పుడల్లా ఇది ఓకేనా ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ అనగానే ఇమీడియట్ గా తను అంటారు అట్లా కాదండి, ఇట్లా కాదు ఇదని, లేకపోతే బాగుందండి అంటారు. బట్ నెవర్ ఫీల్ మ్యామ్ దట్ మీరు నన్ను విసిగిస్తున్నారనో లేకపోతే ఇంకోటి ఏదో అవుతుందని అట్లా అనుకోకండి. బికాస్ కస్టమైజేషన్ అంటేనే అది కస్టమర్ కావాల్సినట్టు చేయటం అనేది. ఇది చేసేది నేను కూడా అదే దృష్టితో చేస్తాను. బట్ మీరు పర్టికులర్ గా అడుగుతున్నారంటే మీకు ఈ కలర్ కాంబినేషన్ కావాలనో, మీకు ఇట్లా కావాలనో, అలా కావాలనో మీరు అడుగుతారు కాబట్టి ఎస్ వీ విల్ టేక్, వీ హ్యావ్ టు టేక్. అండ్ ఇంకోటి కూడా మ్యామ్, ఫస్ట్ టైం నేను కస్టమైజేషన్ చేసినప్పుడు అబ్బా మా ఫ్రెండ్ అడిగింది అనమాట, నాకు ఒక చిన్న వినాయకుడు కావాలి గడపకి పెట్టుకుంటాను అది ఇది పౌడర్. అయితే తనంది నాకు బ్లూ కలరే కావాలి, నాకు ఇట్లాగే తొండం కావాలి, నాకు అట్లాగే పెట్టాలి అని. నేను ఏంటబ్బా హిందీ చెప్తోంది, నా మీద వదిలేయచ్చు కదా నాకు కావాల్సినట్టుగా అని నేను మా పాపతో అంటే, కస్టమైజేషన్ అంటేనే అదమ్మా, నువ్వు వాళ్ళు అడిగినట్టు చేయడం అయితే నువ్వు చెయ్యాలి, అంతేగాని నీకు కావాల్సినట్టు చేస్తే అది కస్టమైజేషన్ ఎందుకు అవుతుంది అంటుంది. తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ తర్వాత మెల్లిగా నాకు తెలిసింది ఇట్లా కాదు, నేను అట్లా చేయాలి. ఓకే మేబీ నేను చెప్తున్నా కదండి, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేస్తుంది ఇట్లా ఫస్ట్ కాబట్టి అట్లా అనమాట. కొన్ని అట్లాగా మెల్లిగా ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దేర్ షూస్ అనమాట. వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా అడుగుతున్నారు, ఇలాగెళ్ళాలా అలాగెళ్ళాలా అని చెప్పి నాకు అప్పుడు అనమాట వచ్చింది అనమాట. ప్లస్ చెప్పే కదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నాకు కొంతమంది వచ్చి అడుగుతారండి, చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళు స్కూల్ పిల్లలు వస్తారు, మాకు ఇవాళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో మాకు మొన్న టీచర్ చెప్పారు ఇట్లాగా చాలా బాగుందండి అది ఇది అంటారు వాళ్ళు. తర్వాత రెండోది
కొంతమంది యంగ్స్టర్స్ వస్తారు. నేను కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్తుంటాను అనమాట, ఈవెంట్స్కి. అది వాళ్ళు అంటారు అనమాట, చాలా బాగున్నాయి ఆంటీ, ఎవరు మీరే చేశారా అంటే, నేనే చేశానంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఓకే, నాకే ఆశ్చర్యం, నేనే చేశానా ఇన్ని అని చెప్పి. అట్లా ప్రస్తుతం ఏంటంటే ఎంత ఇది హ్యాబిచువల్ గా అయిపోయిందంటే, నాకు ఈవెన్ ఒక రోజులో ఒక చిన్నదన్నా చేయాల్సిందే, నేను చేయకపోతే ఐ కాంట్ అనమాట. అట్లా అక్కడ దాకా నేను ఇది డ్రాగ్ చేసింది నన్ను. నేను చేసినప్పుడు ఇట్లాగా చెప్తున్నా కదా, జీరో నుంచి స్టార్ట్ చేశారని. కాబట్టి ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. ఇది బిజినెస్ లాగా కూడా మీరు టర్న్అప్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ సిఓడబ్ల్యూ డైరెక్టర్, నేషనల్ హెడ్ ఆమె వచ్చారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ వుడ్ బి టర్న్ అవుట్ టు బి. ఆమె చెప్తున్నారు అనమాట, నెక్స్ట్ ఫిబ్రవరిలో వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉంది, అప్పటికి నేను మీకు ఆర్డర్స్ ఇస్తానండి, ఒక హ్యాంగింగ్స్ అని చెప్పి ఈ రోజు అక్కడ మీటింగ్ లో ఆమె అనౌన్స్ చేశారనమాట. అది అట్లా మీరు బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కడి దాకా ఎందుకండి, మీరు చేసుకునే బిజినెస్ లాగా కాకపోతే మీ ఫ్రెండ్స్ కు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ వెడ్డింగ్స్ కను, లేకపోతే ఎక్కడన్నా ఫంక్షన్స్ కను, వాళ్ళకి కూడా చేసి ఇవ్వచ్చు మీరు. అది ఇంకా ఎప్రిసియేషన్. మా సిస్టర్ అడుగుతూ ఉంటుంది, మా కజిన్ అడిగింది మొన్న. వీళ్ళందరూ కూడా అనమాట, ఓకే నన్ను ఎంకరేజ్ చేయడానికి కొంచెం చేస్తారు. రెండోది ఏంటంటే బాగుందని కూడా ఇస్తారు కదా, ఊరికే ఎవరు ఇవ్వరు కదా, బాగుందని కూడా ఇస్తారు కదా. ఇది చూసారండి, ఇందాక 2 కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది ఒకటే కలర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఎట్లా కొద్దిగా చూపిస్తుంది. నేను ఒక్క నిమిషం అండి, ఇది కెమెరా స్విచ్ ఆన్ చేసుకొని నీకు చూపిస్తా ఎట్లా రోల్ చేసుకోవాలి అనేది. యా షూర్ మ్యామ్, తప్పకుండా. మీకు కనబడుతుందండి ఇంకోటి నా కెమెరా దాని నుంచి? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది, కనిపిస్తుందా? నా హ్యాండ్స్ అవి కింద ఇక్కడ పెట్టి కనిపిస్తుంది. పౌడర్ వేసుకొని దీన్ని మెల్లిగా సాఫ్ట్ గా రోల్ చేయాలి. మేడం మీరే కనిపిస్తున్నారు. మీ హ్యాండ్ కనబడట్లేదు మాకు. మీ సునీత మ్యామ్, ఒక్క నిమిషం. సునీత మ్యామ్, ఐ థింక్ యా మ్యామ్ ఇప్పుడు కనిపిస్తున్నారు మ్యామ్. కనిపిస్తున్నా కదా. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఈ క్లేని చాలా మీరు మెల్లిగా సాఫ్ట్ గా దాన్ని రోల్ చేసుకోవాలమ్మా. ఒక్క నిమిషం. అంటే పౌడర్ ఏదేస్తారు మేడం? ఏదో ఒక పౌడర్ అండి. నేనైతే బేబీ పౌడర్ వాడతాను యాక్చువల్ గా, కొంచెం ఎందుకంటే హ్యాండ్స్ కి ఎలర్జీ అది వస్తుంది అని చెప్పి ప్రికాషనరీగా. పాండ్స్ పౌడర్, ఏదో ఒక పౌడర్, మీ ఇంట్లో ఉన్న పౌడర్ ఏదైనా వాడచ్చు, ఏ పౌడర్ అయినా పర్వాలేదు. ఇది మీరు చాలా సాఫ్ట్ గా రోల్ చేసుకోవాలి. మీరు ఇట్లా గట్టిగా చేశారంటే ఇంప్రెషన్ పడిపోతుంది. ఇలా ఇంప్రెషన్ రాకూడదు అనమాట, మీరు మెల్లిగా చేసుకోవాలి. ఒకవేళ మీకు రాలేదనుకోండి, యు మిక్స్ ఇట్ అగైన్. మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ రోల్ చేసుకొని, నేను ఇంత కలిపాను బట్ నాకు అంత ప్రస్తుతం అవసరం లేదనమాట, నేను కొంచెమే తీసుకుంటా. కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని మీరు మేడం అది స్లోగా అన్నమాట. ఎంతసేపటి వరకు గట్టి పడదు మేడం? ఇది ఒక హాఫ్ అన్ అవర్ అమ్మా, హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes అంతే. అందుకనే చెప్పింది, మీకు ఎంత కావాలంటే అంతే మిక్స్ చేసుకోవాలి మీరు. కనిపిస్తుందా అండి? ఇది ఇట్లాగా మెల్లిగా అన్నమాట. టీవీ చూస్తూ చేస్తా అండి, ఒక్కొక్కసారి టీవీలో పడి వదిలేసాను అనుకోండి, అది దాని ఇష్టం అనమాట, నా మాట విందు. అందుకని మీరు రోల్ చేసేటప్పుడు చాలా మెల్లిగా రోల్ చేసుకోవాలి, చేసుకుంటేనే. ప్లస్ మ్యామ్ ఇంకొకటి, ఇమీడియట్ గా రాదు, మీరు అట్లా అనుకోవద్దు. కొంచెం మీరు కూడా దీంట్లో, నేను ఒక్కదాన్నే నా స్ట్రగుల్ అయ్యేది, మీరు కూడా స్ట్రగుల్ అవ్వండి. ఫస్ట్ రావు ఎవరికి, మెల్లిగా అది దాన్ని చేస్తూ ఉంటే ఇట్లాగా మీకు స్ట్రైట్ గా ఇట్లా వస్తుంటుంది అనమాట. తర్వాత మీరు ఏదైనా బోర్డు తీసుకొని డిజైన్ చేసుకొని ఎట్లా కావాలంటే అట్లాగా. ఇవి కొన్ని టూల్స్ లాగా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అనేవి అనమాట. మీకు కావాలంటే కట్ చేసుకోవడానికి ఇది ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న ఒక పాత చాకు తీసుకోండి, దాంతో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక టూల్ ఉంది, ఇది
నేను ఇట్లా ఇందాక చెప్పా కదా టెక్స్చర్ అని చెప్పి డాట్స్ పెడుతూ ఉంటా. మీరు అయితే టూత్ పిక్ తీసుకోండి, ఏదో ఒకటి, లేకపోతే ఇంకోటి, ఇలా లావుగా కావాలంటే ఇట్లాగా, అలాగే రకరకాలుగా మీకు ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ ఇట్, మన మాట వింటుంది అది. అలా చేసుకొని మీ డిజైనింగ్ కి మీకు ఎట్లా కావాలంటే అట్లాగా మీరు దాన్ని స్టిక్ చేసుకొని, మీకు ఎట్లా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. నాకు ఇది కావాలి కాబట్టి, నాకు అంత సన్నగా కావాలి కాబట్టి నేను సన్నగా చేసుకున్నాను, నాకు లావు కావాలంటే లావుగా చేసుకుంటా. ప్లస్ డిజైన్ ని బట్టి ఉంటుంది. కొన్ని ట్రీస్ ఉంటాయి, దానికి టెక్స్చర్ ఇవి అవసరం లేదు, రోల్ అవసరం లేదు. మీరు అదే ఇక్కడ ట్రీ ఉంది కదా, ఈ ట్రీది ఏంటంటే నాకు ఇట్లా కావాలి కాబట్టి దాన్ని నేను దాని షేప్ లో తీసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఆ పైన బొమ్మలు కూడా క్లేతోనేనా మేడం? బొమ్మలు కూడా క్లేతోనే చేశానండి. ప్లస్ ఇది హార్డ్ అయ్యే లోపు మీకు ఏదన్నా కావాలన్నా, ఇప్పుడు ఇది ఉందనుకోండి ట్రీ, నేను ఇట్లా చేసేసుకొని నా దగ్గర ఉన్న ఈ టూల్ పెట్టి, ట్రీ అనేది ప్లెయిన్ ఉండదు కదా, అందుకని కొన్ని స్ట్రెచెస్ లైన్స్ పెట్టేసుకుంటాను. ఇది సాఫ్ట్ గా ఉన్నప్పుడే అది అది దాని మీద చేయగలుగుతాం మనం. అది హార్డ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా టెక్స్చర్ ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వలేరు. మీరు ఇప్పుడు సపోజ్ ఇది ఏముంది, అవుల్ అండి, ఈ అవుల్ ఉంది, దాని షేప్ మీకు ఎట్లా కావాలంటే అట్లా షేప్ తీసుకుంటాము. ఐస్ కనుకోండి, సైజెస్ చిన్నవా పెద్దవా ఏంటి అనేది తీసుకుంటాము. మీకు ఇట్లా కావాలనుకోండి, ముందే ఐస్ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట, హోల్స్ వాటికి. ఆ తర్వాత నేను పెయింట్ వేసుకునేటప్పుడు నేను దాంట్లో కలరింగ్ అది చేసుకుంటాను. ఇప్పుడు ఏమన్నా ఇదండి, ఇప్పుడు ఏదన్నా ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి, మేడం అది అర్థమైందని స్టిక్ చెప్పిన చేసేటప్పుడు ఫెవికాల్ పెట్టాలి కదా, ఏంటమ్మా? అతికించడానికి ఫెవికాల్ ఎలా పెట్టారు? డెఫినెట్ గా ఫెవికాల్ పెట్టాలి. మామూలుగా మీరు డ్రా చేసుకుంటారు కదా డిజైన్ మీకు కావాల్సింది, ఆ అంటే డ్రా ఫెవికాల్ మేడం ఏదన్నా ఫిక్సింగ్ గ్లూనా మేడం? ఆ డ్రా చేసుకున్న లైన్ మీద ఫెవికాల్ అంటించుకొని దానిపైన క్లే రోల్స్ ని మనం పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, అంతా అయ్యాక కలర్ చేసుకోవాలి మేడం. ఒక 2 minutes మీకు ఏదైనా టెక్స్చర్ కావాలి దాని మీద అంటే ఆ టూల్స్ కానీ, టూత్ పిక్ కానీ, లేకపోతే పెన్, రాయని పెన్ ఉంటుంది కదా, బాల్ పెన్ ఏదో ఒకటి, మీకు కొద్దిగా రౌండ్స్ కావాలనుకోండి బాల్ పెన్ బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు. అది మీకు డాట్స్ కావాలనుకోండి బాల్ పెన్ ఫ్రంట్ సైడ్ మీరు తీసుకోవచ్చు. కనబడట్లేదు మేడం, మీ స్క్రీన్ కనబడట్లేదు. అవునా? నేను ఆ స్క్రీన్ ఆపేసానండి. ఇప్పుడు ఈ కృష్ణ బొమ్మ మొత్తం మీరు క్లేతోనే చేశారా మేడం? యాక్చువల్ కృష్ణ బొమ్మ మొత్తం చేయలేదండి, అది అది ఇది ప్రింట్ అవుట్ అది. కాకపోతే దానికి దానికి చేసిన డెకరేషన్, దాని చుట్టూతా ఉన్న డిజైన్ అవంతా క్లేతో చేసినవండి. దీన్ని కూడా ఒక వర్క్ అంటారు, దీన్ని డెకోపాజ్ వర్క్ అంటారు అనమాట. అది కూడా వస్తుంది. క్లాస్ అవి బట్టలు అక్కడ ఉన్నాయి పోస్టర్స్ వెనకాల, పైన, అది కాదు పైన, అటు పైన దాని వెనకాల ఉంటుంది డెకోపాజ్ అని చెప్పి, అది వస్తుందమ్మా. దానికి ఏంటంటే వాళ్ళు గమ్ము తోటి ఇచ్చేస్తారు వాళ్ళు. 2-3 రకాలు ఉన్నాయి దాంట్లో, డెకోపాజ్ ట్రాన్స్ఫర్ షీట్స్ అని, లేకపోతే మామూలుగా నాప్కిన్స్ అని, అలా రకరకాలు వస్తాయి అన్నమాట. మనం దాన్ని బట్టి ఇదిగోండి పోస్టర్స్ కానీ, ఇది నేను పెయింట్ వేయలేదు, ఇదంతా చుట్టూతంతా వేసింది పెయింట్, ఈ మధ్యలో ఇదంతా డెకోపాజ్ అనమాట. ఈవెన్ కృష్ణుడిది కూడా అంతే, అది పెట్టేసి చుట్టూతా డెకరేషన్ మనకు అలానే దొరుకుతుంది. దొరుకుతుంది. ఓకే, సర్చింగ్ అమ్మా, మీరు సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరికన్నా మీ గైడెన్స్ మీకు కావాలి, మీరు ఏదన్నా నేర్చుకోవాలి, సీరియస్ గా ఉన్నారు, ఇంట్రెస్టెడ్ గా ఎవరికన్నా ఉన్నారు అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ విల్ టేక్ ద క్లాసెస్ ఫర్ యూ. కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి మేడం. నా నెంబర్ ఇస్తారండి, మ్యామ్కి తెలుసు. నేను చేస్తాను, టైప్ చేస్తాను, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఇంకా ఏమన్నా ఎవరికన్నా డౌట్స్ అవి ఉన్నాయండి? మేడం ఆ పెయింట్స్ అవంతా వేసాక అట్లా షైనింగ్ అంతా వచ్చింది కదా, అది ఎలా మేడం?
అయిన తర్వాత ఇప్పుడు మనకి చేసిన తర్వాత వర్క్స్ పాడైపోతాయండి, డస్ట్ పడిపోయి అవి కొద్దిగా షేడింగ్ అవుతాయి కదా, అప్పుడు మీరు ఏంటంటే వార్నిష్ వేసుకోవాలి. వార్నిష్ కూడా ఏంటంటే మీకు 2-3 రకాలు దొరుకుతాయి ప్లస్ వార్నిష్. ఇది ఎక్రిలిక్ వాళ్ళవి, లేకపోతే క్యామ్లిన్ వాళ్ళవి, ఫెవిక్రిల్ వాళ్ళవి ఇవి ఉంటాయి. వార్నిష్ తీసుకొని మీరు నా నెంబర్ ఇచ్చారు, నోట్ చేసుకోండి. అది ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇట్లా వార్నిష్ ఉంటుంది, దీన్ని బ్రష్ పెట్టుకొని ఆ బ్రష్ కి మొత్తం పెయింట్ అంతా వేసేసుకో, పెయింట్ లాగానే మనం మొత్తము, అయితే ఒకటే స్ట్రోక్ లో వేసుకోవాలి. ఇట్లా పిచ్చి పిచ్చిగా గీసుకోకూడదు అనమాట వార్నిష్. అదొకటి. లేదంటే వార్నిష్ స్ప్రేస్ కూడా వస్తాయి అనమాట. స్ప్రే ఇది పెద్ద ఆర్ట్ అనుకోండి, మనం ఇక్కడ నుంచి వార్నిష్ చేస్తుండేటప్పటికి ఇది డ్రై అయిపోతుంది. బెటర్ మీరు అది స్ప్రే తీసుకొని చేసుకున్నారు అనుకోండి, ఈవెన్ గా మొత్తం అది స్ప్రెడ్ అవుతుంది అనమాట మన వర్క్ మీద. అది ఇట్లా స్ప్రేస్ దొరుకుతాయి, ఈ స్ప్రేస్ ఉంటాయి, ఈ స్ప్రేస్ అయినా చేసుకోవచ్చు అనమాట. లేదు చిన్న చిన్నవి అనుకోండి పోస్టర్స్, మీరు ఇవి చాలన్నమాట, ఇట్లా బాటిల్స్ లాంటివి. ఇది అలా మనం చేసిన వర్క్ ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, సేఫ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి మేడం, చిన్న చిన్నవి పెద్ద అయినా చాలా. యా మ్యామ్, ఇంకా మీరు చూపిస్తాను ఒకటి రెండు. మీ ఎగ్జిబిషన్స్ ఎక్కడ అవుతాయి మేడం? రెగ్యులర్ ఎక్కడ కండక్ట్ చేస్తారు మీరు? రెగ్యులర్ గా ఏం లేదమ్మా, నేను చెప్పా కదా ఇందాక, ఇది ఒకటి చూసావా బుద్ధుడిది, ఇది బుద్ధాది మీనింగ్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. నేను రెగ్యులర్ గా ఒక చోట అని కాదండి, ఒక చోట అని కాదు, ఇది జగన్నాథుడు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. ఊరి జగన్నాథ్ బ్రైడ్ ఎవరికైనా ఇప్పుడు పెళ్లికి ఇవ్వచ్చు ఇట్లాగా, వాళ్ళకి కావాలంటే అట్లాగా అన్నమాట. డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. మీరు ఎగ్జిబిషన్స్ ఒక పర్టికులర్ ప్లేస్ అని కాదమ్మా, నేను ఏంటంటే ఇక్కడ మనకి హైదరాబాద్ నిండా బోల్డ్ మంది. మేడం మీకు చెప్పండి. డయాగ్రామ్ రాదన్నారు, అవుట్లైన్ డయాగ్రామ్ ఎలా వేశారు? స్టెన్సిల్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. చేస్తాను అంటే చిన్న చిన్నవి ఈ మధ్య ఈ దీంతో కొంచెం ఎక్స్పర్ట్ అయ్యానమాట నేను కొద్దిగా. అయితే ఇప్పుడు చిన్న చిన్నవి నేను చేసేస్తాను. మరీ పెద్ద డ్రాయింగ్స్ అయితే నేను ఐ కెన్ టేక్ ద దీన్ని స్టెన్సిల్ తీసుకుంటా, కానీ చిన్న చిన్నవి నా అంతటి నేను గీసేసుకుంటాను. అక్కడ వరకు కొద్దిగా ఇప్పటికి ఈ 7-8 months కి అక్కడ దాకా వచ్చాయి అనమాట కొంచెం నేను. అది ఫ్రీ హ్యాండ్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్రీ హ్యాండ్ కి అదే అంటుంది, కొంచెం కొంచెం చిన్న చిన్నవి మీరు తబితా మ్యామ్ని అడగచ్చు, ఆమె నేమ్ ప్లేట్ కి నేను ఫ్రీ హ్యాండే యూజ్ చేశాను మొత్తం. మ్యామ్ ఉన్నారు మ్యామ్? చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి మేడం. కరెక్ట్ అండి, అదైతే కరెక్ట్, న్యాచురల్ గానే ఉంటాయి, అవైతే అట్లాగే ఉంటాయి. నార్మల్ గా ఇట్లా ఆరబెట్టడమే అంతే కదా మేడం? అంతే అండి, అంతకంటే ఇది ఈవీలై ఉంది, ఇది ఇప్పుడు అందరి దిష్టి కోసం అని చెప్పి ఈవీలై అని చెప్పి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దీంట్లో సర్కిల్స్ సెంటర్ తీసుకోవడం, సర్కిల్ దానికి నళిని మ్యామ్ చాలా బాగుంది. కవిత మ్యామ్ది ఇది ఆల్మోస్ట్ ఫ్రీ హ్యాండ్ అనమాట. కింద ట్రీస్ అవన్నీ, ఆ బర్డ్స్ అవన్నీ మొత్తం కూడా అనమాట. మ్యామ్ అడిగారు అట్లాగా. ఇప్పుడు వాళ్ళ కజిన్ కోసం కూడా ఒకటి అడిగారు, మార్నింగే తీసుకెళ్లారు. స్టెన్సిల్ ఎలా చేస్తారంటే మీరు కార్బన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మొన్న మీ ఇంపాక్ట్ దానికి వచ్చినప్పుడు అక్కడ ప్రదీప్ గారండి, హి వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ ఆయన. అలా అంటే రా మెటీరియల్ ఏమన్నా డిజైన్ కి బీడ్స్ అవి బయట తీసుకోవాలా మేడం, హోల్సేల్? అంతే అండి, అంతే. పట్టాభి గారండి, అది తర్వాత ఆయన గురించి తెలిసినప్పుడు ఆయన్ని నేను కలవటము, అది నాకు చాలా ఒక పెద్ద మెమొరీ అనమాట. ఆ రోజు అయితే మా వాళ్ళందరూ అనమాట అట్లాగా చాలా. ఆ రోజు ఆయన నిజంగా అందుకే అంటుంది నళినికి థ్యాంక్ యూ నళిని. అలాగా నేను ఈ రకంగా నేను ఇంపాక్ట్కి వస్తాను, ఈ ఆర్ఎస్ఎల్కి వస్తాను, ఇట్లా క్లాస్ తీసుకుంటాను, ఇట్లాగే సెషన్లో మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజుల నుంచి తను ఉన్నారు, కానీ నేను అసలు ఎప్పుడు ఉల్టా పెడుతున్నా, ఎప్పుడు తను అంత నేను అడగలేదు నళినికి, ఇంత నళిని చూడు అని చెప్పి.
బట్ ఆ రోజు ఎందుకు ఆ మూమెంట్ లో మీ దానికి రావడం, తర్వాత అట్లా ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవ్వడం, నాకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో నేను ఇక్కడ దాకా రావడం, నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్టికులర్ గా నళిని ప్లస్ కవిత గారికి. ఇది నా కార్డ్ అమ్మా, ఇది ఇన్స్టాగ్రామ్ అది ఉంది, నంబర్ కూడా అక్కడ ఉందండి, యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. మేడం మీరు హైదరాబాదేనా? ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయామండి. యాక్చువల్ గా మా హస్బెండ్ జాబ్ వల్ల చాలా చాలా ప్లేసెస్ లో తిరిగి ఒక 8 years బ్యాక్ నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాం. ఇక్కడ ఎగ్జిబిషన్స్ అయితే మాకు మన గ్రూప్ లో తెలియజేస్తే మేము వస్తాం మేడం. యా తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్. సో మచ్ మేడం. స్టేట్ లైన్ కూడా రాదు నాకు అంటూనే మన గెస్ట్ రామలక్ష్మి గారు థ్యాంక్ తన యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని తను థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగానే ఇలాంటి కళను మనం నేర్చుకుని మీరు చెప్తున్నారు అంటే మీకు ఎంత సహనం ప్లస్ మమకారం, ఆప్యాయత ఇవన్నీ మీ ఇమేజెస్ లో ప్రతిబింబమై ఒక కళలుగా మాకు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ కళ కేవలం అలంకారం కాదు, ఒక మహిళా శక్తి స్ఫూర్తి అని మాకు బాగా కనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి మీ దీంట్లో ఇమేజెస్ అంటే అనేవి. ఒక లాస్ట్ Yes, చిన్న madam. మాట ఒకటి చెప్తాను. ఎస్ ఎస్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ మా పాపను చూసి, తర్వాత నాకు దీంట్లో అనమాట మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్, తన హెల్ప్ కూడా చాలా 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 ఉందండి. ఆయన నన్ను ప్రతి ఈవెంట్ కి తీసుకెళ్లడం, నేను ఏదైనా చెయ్యంగానే చాలా బాగుంది బాగాలేదు, వాళ్ళిద్దరే మాట ఫస్ట్ క్రిటిక్స్ నాకు, ఎలా ఉంది ఏంటి అక్కడ. అసలు నేను బయటికి స్టెప్ అవుట్ అవ్వడానికి రీజన్స్ కూడా వాళ్ళిద్దరే అనమాట. ఆ తర్వాత నుంచి స్లోగా ఇంకా ప్రతి ఒక్కళ్ళు మీలాంటి వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయబట్టి ఇక్కడ దాకా జరిగింది. నేను అనేది ఏంటంటే ఇది ఏమి చెయ్యలేనిది అనేది ఏమి ఉండదు, ఇది మీరు చెయ్యొచ్చు, చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఒకానొక టైంలో అనిపిస్తూ ఉంటుంది, ఒక క్రిటిక్స్ బయట ఎవరన్నా ఏదన్నా అనగానే అబ్బా ఇదేంటి అనవసరంగా వచ్చానా నేను ఇక్కడికి అని, కానీ అలా అక్కర్లేదు. వి హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్, దట్స్ ఇట్, అంతే. మండల్ ఆర్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ లిప్పన్ ఆర్ట్ మేడం. కరెక్ట్ అండి. మండాలా కూడా చాలా రకరకాలు ఉంటాయి. డాట్ మండాలా అని ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో డాట్స్ పెట్టా కదా, ఇది డాట్ మండాలా అండి. అట్లా కాకుండా మీరు డిజైన్స్ గీసుకుంటారు, ఏదన్నా ఫిగర్ వేసుకొని దాన్ని గీసుకొని డిజైన్స్ లోపల లోపల ఇస్తారు, అది అది వేరే మండాలా. అది ఇది డాట్ మండాలా. డాట్ మండాలా చెప్తున్నా కదా, నేను ట్రై చేసా కానీ నాకు ఎందుకో చెప్తున్నా, ఇది క్లిక్ అయినంతగా నాకు వేరే దాని మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు, అంత ఇంట్రెస్ట్ పోవట్లేదు కూడా. సో ఐ వాంటెడ్ టు స్టిక్ ఆన్ దిస్ వన్ ఓన్లీ అనమాట. ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి చేసుకుంటే చాలండి, ఇంకా మళ్ళీ వేరే వేస్ ఉన్నాయి. దీన్నే నేను ఇంకా డిఫరెంట్ వేస్ గా చేస్తున్నా. దీంట్లో మనం ఫస్ట్ మనకి మంగళగిరి వచ్చిన ప్లెయిన్ వచ్చేది, తర్వాత దానికి డిజైన్స్ యాడ్ చేయడం అట్లా ఇట్లా అన్నప్పుడు, ఇప్పుడు నేను ఇది ఇట్లా డిజైన్స్ మిర్రర్స్ ఎట్లా క్రియేటివ్ గా చేయొచ్చు మనకు వచ్చిన దాన్ని అలా చేస్తున్నా తప్పితే నేను మళ్ళీ వేరే దానికి డీవియేట్ అవ్వదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఉంది, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా డెకరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు అమ్మవారికి కానీ ఏదన్నా ఎవరినైనా డెకరేట్ చేయదలుచుకున్నా అనుకోండి, ఇప్పుడు ఈయన ఉన్నారు జగన్నాథుడు, ఈయన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ తో చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క బీడ్స్ తోటి అమ్మవారిని చేశాను. నేను అమ్మవారిని చేయాలంటే నాకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకూడదు, కానీ నాకు అది చెయ్యాలి. ఆ డెకరేషన్ కలర్ వేసి నేను అక్కడ లోపల కబోర్డ్లు పెట్టి 1 month తర్వాత తీస్తాను. ఒక్కొక్కసారి నాకు రాదనమాట, అది వస్తే అది వదలను అనమాట. అంటే అది ఫస్ట్ చెయ్యాలి అనేది వరకు రాదు. అది ఆ డెకరేషన్ కి నేను టైం తీసుకుంటాను, ఎందుకంటే అదే అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ మనం నెగ్లెక్ట్ చేయకుండా ట్రై చేసుకుంటే ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. మేడం ఇప్పుడు జగన్నాథ పెట్టారు కదా మేడం, క్లే పెట్టండేది మొత్తం క్లే కాకుండా కళ్ళకు ఆ లైన్స్ అలా క్లే పెట్టి మిగతాది బోర్డా మేడం? లేదమ్మా, ఇదిగోండి ఇదంతా కూడా, ఇది కూడా క్లేనే, ఇది క్లే, ఇది క్లే, ఇక్కడ కళ్ళు. ఇప్పుడు బ్లాక్ పెయింట్ ఉంది కదా, అది కూడా క్లేనా? గ్లాస్ పెయింట్ ఏం లేదమ్మా, మీకు అట్లా బ్లాక్ రిఫ్లెక్షన్. బ్లాక్ పెయింట్ వేశారు కదా. బ్లాక్ పెయింట్ లేదమ్మా, ఇక్కడ క్లే ఏం పెట్టలేదు. అవి మిర్రర్స్ కదా మేడం, మిర్రర్స్ కదా అవి. ఇవి మిర్రర్స్, బట్ ఇక్కడ ఏంటంటే నేనేం క్లే పెట్టలేదు.
ప్లెయిన్ బోర్డే పెట్టాను. అదే అంటుంది మన ఇష్టం అనమాట ఇది. నాకు కావాలంటే నేను ఇక్కడ బ్రాడ్ గా పెట్టచ్చు, లేదంటే నేను ఇక్కడ సన్నగా ఒక లైన్ గీసుకోవచ్చు మిర్రర్ క్లే తోటి. ఇప్పుడు ఇక్కడ నేను మధ్యలో పెట్టలేదు, ఎందుకంటే అదే మరి హెవీ అయిపోతుంది క్లే వర్క్ అని చెప్పి నేను ఇక్కడ వరకే యూజ్ చేస్తున్నా. మీకు అట్లా కావచ్చు, డిజైన్ మార్చుకోవచ్చు, డిఫరెంట్ వేస్ అన్నమాట. ఒకసారి మనకి చేతికి ఇది వచ్చిన తర్వాత మనం ఎట్లయినా చేయొచ్చు. అదే అదే అది ఎలా అయినా ఎంబస్ ఎఫెక్ట్ రావాలంటే మనము మొత్తం క్లేనే వాడాలి, ఎంబస్ ఎఫెక్ట్ రావాలంటే. కరెక్ట్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ట్రీస్. ఇంతకు ముందు నేను చేసా బుద్ధుడిది, దానికి ఆ బుద్ధుడికి నేను ఇంత ట్రీస్ కి ఎంబోజింగ్ చేయలేదు, ఓన్లీ ఓకే లైన్స్ కి అట్లా చేశాను. సరే ఈసారి ఇట్లా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇదంతా క్లే అన్నమాట, లీవ్స్ అంతా క్లే. ఇక్కడ పెట్టి ఓన్లీ బార్డర్ కి మాత్రమే క్లే పెట్టాను. అట్లాగా డిఫరెంట్ థింగ్స్, అదంతా మన ఇమాజినేషన్, మనకి ఎట్లా వస్తుంది, ఎలా చేయొచ్చు ఏంటి అనే దాన్ని బట్టి మనలో ఉంటుంది అన్నమాట. ఒకసారి ఒకటి దాని టెక్నిక్ తెలిసింది అనుకోండి, దాన్ని ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. అదంతా మన క్రియేటివిటీ బట్టే. మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి మేడం? నాకు ఆర్డర్స్ అంటే ఇట్లా ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తెలిసినప్పుడు కానీ. నాకు ఫస్ట్ మా సిస్టరే ఇచ్చింది, తర్వాత స్లోగా తర్వాత వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు వాట్సాప్ లో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీరు అంటే ఎంత మెటీరియల్ ఎంత స్టాక్ చేసి పెట్టుకున్నారు మేడం? స్టాక్ అంటే ఫస్ట్ లో కొంచెమే పెట్టారండి. ఫస్ట్ చెప్పకూడదు కానీ చెప్పా కదా, ఆర్ట్ వర్క్ అనగానే ఎవరు రావట్లేదు, హ్యాండీక్రాఫ్ట్స్ అనగానే మళ్ళీ పెద్ద కాస్ట్ అంటారు. అంటే మనం చేసిన వర్క్ ఒక్కొక్కసారి ఇది చెయ్యాలంటే నాకు 10 days పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్పర్ట్ అయ్యా కాబట్టి నేను కొద్దిగా తక్కువ టైంలో చేస్తా కానీ, బట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు 10 days. బట్ అట్లీస్ట్ మీరు ఆలోచించండి, అన్ని రోజులు నేను ఒక వర్క్ కి డివోట్ చేశానంటే, సో దట్ వర్క్స్ ఈజ్ ఇట్. వీళ్ళు జనరల్ గా మనకు కూడా, ఈవెన్ నాకు కూడా, నేను కూడా ఏదైనా కొనాలంటే నేను కూడా అనుకుంటానేమో హ్యాండీక్రాఫ్ట్స్ అంటే అవుతుంది, టైం పడుతుంది, వాళ్ళు ఎక్కువ చెప్తారు అని చెప్పి. బట్ వీ హ్యావ్ టు కన్విన్స్ ఇట్. దాని వర్క్ ని బట్టి చూసి నేను రిప్లేస్ చేసుకుంటూ ఉంటాను. చిన్నవి ఏంటంటే కొంతమంది ఏమో పెద్దవి కాదా అంటే నాకు చిన్నవి కావాలి, నాకు చిన్నగా అయితే క్యూట్ గా ఉంటాయి అంటారని చెప్పి కొన్ని చిన్నవి చేసుకుంటాం. కొంతమంది ఏంటంటే నాకు అంత పెద్ద వద్దండి, నాకు మ్యాగ్నెట్స్ కావాలి, కోస్టర్స్ కావాలి అంటారు. ఆ కోస్టర్స్ అన్నప్పుడు ఇదిగో ఇట్లాగా అనమాట, ఇలాంటివి కూడా లైక్ చేస్తారు. టేబుల్స్ మీద డెకరేటివ్స్ గా అట్లా పెట్టుకోవడానికి, అట్లాగా ఈ డెకపాజ్వి ఇవి రకరకాలు. మనకి చెప్తున్నా కదా, మనకు వస్తే మనం ఎట్లయినా ప్లే చేయొచ్చండి వాటితో. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అడ్రసెస్ ఏమన్నా చెప్పగలరా మేడం? అలా ఒక చోట లేదమ్మా. అది ముందు ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న స్టేషనరీ చూడండి, లేదంటే అమెజాన్ వాటికి వెళ్తే కొద్దిగా ఎక్కువ ఉంటాయి, బెటర్. దాని బదులు మీ నియర్ బై స్టేషనరీ షాప్ లో అడగండి. అట్లాగా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. అన్ని దొరుకుతాయా మేడం? నియర్ బై స్టేషనరీస్ లో అన్ని మెటీరియల్ దొరుకుతుందా? నియర్ బై స్టేషనరీస్ లో అన్ని మెటీరియల్ అంటే ఫస్ట్ మనకు కావాల్సిన MDF బోర్డు. ఈ ఫెవిక్రిల్ అయితే దొరుకుతుందండి, మౌల్డెడ్ క్లే అయితే దొరుకుతుంది మీకు అక్కడ. ఎక్కడ ఏ స్టేషనరీలో అయినా, కొంచెం యూనివర్సల్ బుక్ స్టోర్స్ వాటిలలో, అట్లాంటి వాటిలలో ఎక్కడైనా దొరుకుతుంది. ఈవెన్ వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు అనమాట, అందరూ ఇట్లా చేసుకుంటున్నారని చెప్పి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్, ఆర్ట్ రిలేటెడ్ మెటీరియల్స్ కూడా వాళ్ళు షాప్స్ లో అవైలబుల్ ఉంటున్నాయి. కాబట్టి చిన్నవి తెచ్చుకొని మీరు దానిపైన ఫస్ట్ ట్రై చేసి, మనకి ఇది వచ్చింది బాగా అన్నప్పుడు గో ఫర్ ద బిగ్గర్ వన్స్. అది నర్సరీకి ఎల్కేజీ పిల్లలకి నేర్పుతున్నారు కాబట్టి స్టేషనరీ షాపుల్లో దొరుకుతున్నది మేడం. అదే అంటుంది, అందుకు దొరుకుతాయి. మనకి అదే కొంచెం పేషెన్స్ గా సెర్చ్ చేసుకోవాలి అంతే, అంతకంటే. అది ఎస్ మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. ఎందుకంటే ఇలాంటివన్నీ చేయాలంటే మనకి కావాల్సింది సమయం, సహనం రెండు ఉండాలి. సో అలాంటి చక్కటి ఇమేజెస్ మాకు అందరికి చాలా బాగా చూపించారు. సో మీ సెషన్ అయితే చాలా అద్భుతాన్ని మాకు చూపించింది మేడం. మన నేషనల్ అడ్వైజర్ నళిని మేడంని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యూ వర్డ్స్ మేడం, మేడం యొక్క సెషన్ గురించి ప్లీజ్ మీ వ్యూస్ షేర్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఎట్ అగైన్ అనదర్ నారీ వేదిక ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ గ్రూప్ 4 టీమ్, వెల్ డన్. చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద నేషనల్ డైరెక్టర్ తబిదా, ద లేడీ బిహైండ్ ఆల్ దిస్ షో.
అండ్ నారది వేదిక మనం అనుకున్నట్టుగా చాలా బాగా వెళ్తుంది. ఎవ్రీ ఫ్రైడే వితౌట్ మిస్సింగ్ మనం వెళ్తున్నాము. ఇట్స్ సో వెరీ నైస్ ఆఫ్ యూ ఆల్. అండ్ టుడేస్ గెస్ట్ రామలక్ష్మి గారు. అది చాలా ఫార్మల్ గా ఉంది మా వదిన. సో టు బి ఫ్రాంక్, నేను చాలాసార్లు చెప్తాను, నా పేరు కూడా నన్ను టీచర్ మీరు చూసుంటారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఎవ్రీ అదర్ ఉమెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఈజ్ ఎ టీచర్ అని. సో షీఈ్ ఆల్సో ఎ టీచర్. ఆమె చెప్తున్న పద్ధతిలో మీకు అర్థమయ్యే ఉంటుంది షీఈ్ ఎ టీచర్ అని. కష్టపడండి, ఎందుకు కష్టపడరు అన్నది చూసారా? సో దిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. ఎవ్రీ అదర్ ఉమెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఈజ్ ఎ టీచర్, బట్ హౌఎవర్ again, it's never late to find your passion, or it's never late to restart your journey అని చెప్పడానికి షీ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. నేను ఎలా టీచింగ్ ప్రొఫెషన్ నుంచి నా ప్యాషన్ వెతుక్కుంటూ బయటకు వచ్చాను, ద సేమ్ వే షీ ఆల్సో స్టార్టెడ్ సర్చింగ్ వాట్ కెన్ ఐ డూ, నాకు ఇష్టమైంది నేను ఏం చేయొచ్చు అని వెతుక్కుంటూ వచ్చారు. షీ ఫౌండ్ అ బెటర్ వే. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ వైల్ షీ వాజ్ టెల్లింగ్ హర్ స్టోరీ, ఒకటే చెప్పదలుచున్న అందరికీ, చాలా సార్లు మనం సక్సెస్ స్టోరీస్ చెప్పేటప్పుడు పేపర్లో వచ్చేసిన వాళ్ళు, కోట్ల బిజినెస్ స్థాపించిన వాళ్ళు, లేకపోతే చాలా అవార్డ్స్ పొందేసిన వాళ్ళు, వీళ్ళందరి గురించి మనం మాట్లాడతాం. కానీ ఎవ్రీ ఉమెన్ మే నాట్ హ్యావ్ ఆల్ దోస్ రిసోర్సెస్ టు డూ థింగ్స్ బిగర్. చాలా పెద్దగా చేసేసి ఇక్కడ పాడ్కే చేసేయాలన్న పరిస్థితి ఉండకపోవచ్చు, అవసరం ఉండకపోవచ్చు, వాళ్ళు ప్రస్తుతం లైఫ్లో ఉన్న స్టేజ్లో ఇవన్నీ కుదరకపోవచ్చు. కానీ అయినా కూడా మీరు ఉన్నంతలో మీకు హ్యాపీగా అనిపించే విధంగా, మీరు కాన్ఫిడెంట్గా అనిపించే విధంగా ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి ఇవాళ మన గెస్ట్ ఒక ఎగ్జాంపుల్. అందుకని వైల్ షీ వాజ్ షేరింగ్ హర్ స్టోరీ, యూ కెన్ అబ్జర్వ్ దట్ నేను ఆ అవార్డు వచ్చేసింది, నేను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టేశాను కాదు, నేను కష్టపడ్డాను, 10 సార్లు ఫెయిల్ అయ్యాను, 11 సార్లు రిజెక్ట్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు 10 మంది అయితే నన్ను ఎంకరేజ్ చేయని వాళ్ళు 90 మంది ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ ఎవ్రీ ఉమెన్స్ స్టోరీ. బికాజ్ నాతో చాలా మంది ఉమెన్ మాట్లాడినప్పుడు ఏదైనా ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు తెలిసినవి కొన్ని, నాకు వచ్చినవి కొన్ని, కానీ దీంతో ఇప్పుడు నేనేం స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని అనుకున్నప్పుడు, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ ఎనీవేర్ యూ కెన్ స్టార్ట్, యూ కెన్ పికప్ ఫ్రమ్ ఎనీవేర్. స్టార్ట్ సంపాదించడం మొదలు పెడితే 100 రూపాయల నుంచి సంపాదిస్తారు. అది ఎంతవరకు తీసుకెళ్తారు అనేది మీ పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్ట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ పేషెన్స్. ఆ రెండు మీలో ఉన్నాయి అంటే బై ప్రాక్టీస్ యూ కెన్ ఎక్సెల్. అండ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఇందాక ఆవిడ చెప్పినట్టు గిఫ్టింగ్ లో మళ్ళీ వెళ్ళి ఒక దగ్గరలో ఉన్న ఒక చైనా బజార్కి వెళ్ళి ఒక దిక్కుమాలిన పనికిమాలిన ప్లాస్టిక్ వస్తువుడు కొనేసేసి అది తీసుకెళ్ళి ఇవ్వడం, లేకపోతే మనకి రిటర్న్ గిఫ్ట్ కింద ఎవరో మనకు అతికిస్తారు ఒక ఎందుకు పనికిరాని ఒక బౌలో ఒక జారో, మళ్ళీ మనం దాన్ని అలాగనే పెట్టేసి మళ్ళీ ఇంకోళ్ళకి అందిస్తూ ఉంటాం. లెట్స్ స్టాప్ దిస్ యూజ్లెస్ గిఫ్టింగ్ కల్చర్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్ట్ వర్క్ మనం ఇవ్వచ్చు. దానికోసం మీరు రకరకాల అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే బ్యాక్గ్రౌండ్స్ గా యూజ్ చేయొచ్చు. ఇంకొక లాస్ట్ పిక్చర్ నేను షేర్ చేస్తాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్. అంటే ఇప్పుడు శ్రావణ శుక్రవారం అయ్యింది, నేను ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చినది వాళ్ళు ఎలా ఓకే నేను మాట్లాడుతున్నప్పుడు ఇది యాక్సెస్ చేయలేను అనుకుంటా మేబీ. సో ఓకే రైట్, నేను మళ్ళీ తర్వాత చేస్తాను. సో నేను గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళు శ్రావణ శుక్రవారానికి బ్యాక్గ్రౌండ్ గా అమ్మవారి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేశారు అనమాట. సో ఇలా ఇది గిఫ్టింగ్ కి పనికి వస్తుంది, ఆర్ట్ వర్క్ కి పనికి వస్తుంది. మీరు ఆర్ట్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది మీకు ముందు చాలా మెడిటేషన్. ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ కి ఒక దాంట్లో పూర్తిగా సింక్ అయ్యి వెన్ యూఆర్ క్రియేటింగ్ థింగ్స్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ that's a very good stress buster activity and you will have a lot of balance within yourself. And ఇవన్నీ కూడా there are so many good things about art. మీరు ట్రై చేయండి, చిన్నవి చేసుకుంటూ ఉండండి. ఒకవేళ పెద్దవి వచ్చినప్పుడు ఈ రోజుల్లో వెండి బంగారాలు మనం ఎవరం కూడా గిఫ్ట్ ఇవ్వగలిగే పరిస్థితి లేదు. సో దట్స్ గుడ్. ఒక రకంగాను లెట్ us సపోర్ట్ దీస్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిస్ట్ సో దట్ ఇలాంటి కస్టమైజ్డ్ మీరు చక్కగా వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది చెప్పొచ్చు. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసినప్పుడు ఇలా ఫార్వర్డెడ్ గిఫ్ట్స్ ర్యాపర్ మార్చి మళ్ళీ ఇచ్చేవి కాకుండా నిజంగా వాళ్ళ గురించి ఒక థాట్, ఒక 5 minutes మనం స్పెండ్ చేసి ఆ మనిషి కోసం మనం గిఫ్ట్ ఇస్తున్నామంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది, మనసుకు దగ్గరగా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద గిఫ్టింగ్ కల్చర్ అండ్ డూ సంథింగ్ ఫర్ యువర్ ఓన్. మీరు ఓన్ గా చేసుకోవాలనుకున్నా స్టార్ట్ ఇట్, డూ ఇట్ ఫ్రమ్ టుడే.
నారీ వేదిక ఇవి చెప్పినప్పుడు కూడా నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు మనం చాలా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేదే, మీరు ఒక ఆర్ట్ కానీ ఒక క్రాఫ్ట్ కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, మరి నారీ వేదికలో చెప్తున్నారు అంటే మీరు ఎంతైతే దానికి ఇన్వెస్ట్ చేశారో అంతకి కనీసం 5 మీరు సంపాదించేంత వరకు అట్లీస్ట్ దాన్ని కంటిన్యూ చేయండి. ఇది నేను స్టార్టింగ్ ఫస్ట్ టైలరింగ్ వర్క్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. మీరు 800 పెట్టి లేదు మీరు ఒక 500 పెట్టి టైలరింగ్ క్లాస్ స్టార్ట్ అయితే దానికి మెటీరియల్ ఒక 1000 రూపాయలు మీరు ఖర్చు పెడితే 1500 ఇంటూ 5 కనీసం అది సంపాదించేంత వరకు మీకు బోర్ కొట్టినా నచ్చకపోయినా చిరాకు పుట్టినా సరే కనీసం 1500 ఇంటూ 5 అంతింతలు సంపాదించేంత వరకు ఆ పని చేయండి. నచ్చలేదా అది సంపాదించి పెట్టేసిన తర్వాత వదలండి. లేకపోతే మన ఇళ్లలో చాలా మంది దగ్గర వింటూ ఉంటారు, ఓసారి ఇదంటావు ఓసారి అదంటావు ఏవో స్టార్ట్ చేస్తావు ఏది కంటిన్యూ చేయవు. ఇది అందరికీ వినిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో వాళ్ళు నోళ్లు మూయించాలంటే ఒకటే ఒక పద్ధతి, నేను పెడుతున్నా కానీ అంతకంటే 5 సంపాదించిన తర్వాత దాన్ని వదులుతున్నాను. సో దాట్ ఈస్ హౌ వీ కెన్ హ్యావ్ అ క్లారిటీ అండ్ వీ కెన్ ట్రై. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్. యూ కెన్ ట్రై వాట్ ఎవర్ యూ వాంట్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఒకటే ఒక విషయం, చాలా నారీవేదిక ప్రోగ్రాంలు అవుతాయి. ఇవాళ నేను హ్యాండ్స్ ఆన్ గా ఉండి నేను ఫొటోస్ ఎందుకు షేర్ చేశానంటే ఐ జస్ట్ ఆల్సో వాంటెడ్ టు సే ఉమెన్ షుడ్ సపోర్ట్ ఉమెన్, రైట్? మా ఇంట్లో మనిషి ఒక పని చేస్తున్నప్పుడు నేనే సపోర్ట్ చేయకపోతే ఇంకా నేను మీకు ప్రతిరోజు పంపిస్తుంటా పొద్దున పూట, ఉమెన్ 1 హ్యాండ్ షుడ్ డ్రాగ్ వన్ అదర్ హ్యాండ్ అని. వీ హ్యావ్ టు వాక్ ద టాక్, రైట్? మా ఇంట్లో కంపేర్ చేస్తున్నప్పుడు నేను కనీసం నా దగ్గర ఉన్న బెస్ట్ పిక్చర్ సేవ్ చేసుకొని నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రెడీ హ్యాండ్స్ ఆన్ టు సపోర్ట్ హర్, మనం రోజు షేర్ చేసుకునే రీల్స్లో కానీ మాట్లాడుకునే విషయాల్లో కానీ మీనింగ్ లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ అ ఉమెన్ స్ట్రగ్లింగ్ ఫర్ సంథింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీరెంత మీకు తెలుసు ఆ స్ట్రగుల్, కాబట్టి మీరు వెళ్తూనే వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎంపవరింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎంపవరింగ్ అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు థీమ్. And I wish all the best to the team for upcoming events. Let us bring more women, let us empower more women, and let's have more hands for support. Thank you very much. Thank you, Thank madam. you, Thank you so Nandini. much. Thank you so much, madam. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. ఎనీవన్ డౌట్స్ అండి? మనకి క్లేస్ తో ఎట్లా చేయాలి అనేది మనకి మ్యామ్ రామలక్ష్మి మ్యామ్ ఒక గృహిణిగా ఉంటూ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని ఆమె చేసి చూపించారు. ఈ రోజు ద గ్రేట్ పర్సనాలిటీగా కూడా ఆమె నిలిచారు. సో ఇలా మనలో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. కాబట్టి దాన్ని మనం ఈ చిన్న వర్క్ తోని మనం స్టార్ట్ చేయొచ్చు. మనకి ఏదైతే వచ్చో ఏదైతే ఇష్టంగా చేస్తున్నామో సో దాన్ని మీరు కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా చేయడం మనం మొదలు పెడితే ఆటోమేటిక్గా అందులో ఒక మంచి వండర్స్ అయితే సృష్టించవచ్చు అని రామలక్ష్మి గారు మనకి అందరికీ తెలియజేశారు. సో మన అందరం కూడా స్టార్ట్అప్ అనేది చేయాలి తప్పకుండా. ఓకే, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్స్ అండి ప్లీజ్. డౌట్స్ ఏం లేవండి. తను మాకు వదిన అవుతారు. కంగ్రాచులేషన్స్ వదిన. చాలా సింప్లిఫై చేసి చూసారు, అందరూ కూడా ట్రై చేయొచ్చు అన్నట్టుగా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. Thank you, Radhika. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్. సో ఈ రోజు మనకు ఎప్పుడు ఏదైతే చెప్తుంటారో ఒక మహిళకు ఇంకొక మహిళ చేయూతనివ్వాలి అనేది మాటల్లోనే కాదండి, చేతల్లో కూడా. ఆ స్ఫూర్తిని మనందరం కూడా తీసుకోవాలి. నేషనల్ అడ్వైజర్ గా ఉండి మేడం మనకు మరొక్కసారి కూడా మనం ఏం చేస్తున్నాము అనేది మనం స్పృహలో ఉండాలి అంటూ ఆ స్ఫూర్తిని మనకి ఇవ్వాలంటూ చెప్పారు. మా ఫ్యామిలీలో నేను చేస్తుంటేనే నేను వచ్చి చేయించాను. అలాగా మన అందరం కూడా ఆ విధంగా మరొకసారి మన అడ్వైజర్ మేడం చెప్పిన స్ఫూర్తిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఆ స్ఫూర్తిని మా అందరికి అందించాలని, మేడంకి సపోర్ట్ చేయాలని, అయినా కూడా ఈరోజు మేము చాలా హ్యాపీగా, అది ఒక బ్లెస్ఫుల్ డే మాకు. ఈరోజు ఎంటైర్ సెషన్ లో నారీ వేదికలో మీరు ఉండడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాం మేమందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ నళిని మ్యామ్. రియల్లీ అసలు ఆనందానికి హద్దులు లేవు. రామలక్ష్మి గారికి మేము నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్. మీరు యాక్సెప్ట్ చేసినందుకు, ఫైనల్ గా తబితా వాడడానికి సెషన్ తీసుకున్నందుకు. అందరూ కూడా ఇది ఒక కొత్త ఆర్ట్ మేము నేర్చుకున్నాము, దీన్ని ఎలా చేయాలి, అలా కావాలి, ఇలా కావాలని చాలా మంది మాకు మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది మేము ట్రావెల్ అవుతాము ఇదే విధంగా. నళిని మ్యామ్ నిజంగానే ఈ రోజు అంతా మాకు
అన్నం తినవసరం లేదు, చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికి కూడా. అండ్ రిమైనింగ్ ఇక్కడ వచ్చిన ఉమెన్స్ అందరికి కూడా చూసారా, మా నేషనల్ అడ్వైజర్ మేడం వచ్చున్నారు, కొత్త వాళ్ళు కూడా చూడండి, నళిని టీచర్ గారు. ఆ వాల్యూస్ తో మోరల్స్ తో మేము ముందుకు వెళ్తున్నాము తబితా మేడం సపోర్ట్ తో. థ్యాంక్ యూ టీమ్. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాము. స్వాతి గారు మీరు ఒకసారి మేడం కి కంక్లూజన్ ఇచ్చేసి సెషన్ ఏం జరిగిందో మేడం కి, రామలక్ష్మి మేడం కి థ్యాంక్స్ చెప్పండి. మధుగుల మేడం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటారు స్వాతి గారు, కర్ణ మేడం కూడా దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు. ఓవర్ టు స్వాతి కోటగురి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్ట్రేట్ లైన్ కూడా రాదు అంటూనే మన గెస్ట్ స్పీకర్ గారు ఈ రోజు మనకు ఎంతో వాల్యుబుల్ మెసేజ్ ని అందించారు. తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే తను సెల్ఫ్ లెర్నర్ అని, చాలా అందరూ లెర్న్ చేస్తేనే నేర్చుకోగలిగితేనే ముందుకెళ్తారు అనే మెసేజ్ ని అందించారు. అలాగే కళ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ తను లిపాన్ ఆర్టిస్ట్ ని అని చాలా గొప్పగా కళ యొక్క గౌరవాన్ని నిలబెడుతూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మనం ఈ మర్డ్ లో మ్యాజిక్ ని చెయ్యాలి అంటే ఎక్రానిలిక్ కలర్స్ సరిపోతాయని, MDF బోర్డ్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఈజీగా ఎక్కువ పెట్టుబడులు అట్లాంటివి వాటికి వెళ్లకుండా చిన్న చిన్న అమౌంట్ తోనే ఎంతో గొప్పగా మనలో ఉన్న కళని మనం చూపించవచ్చు అని చాలా చాలా తన అనుభవాన్ని మనకు అందిస్తూ కస్టమర్ యొక్క వాల్యూని గురించి, కస్టమైజేషన్ ని గురించి కూడా మనకు చెప్పారు. ప్రాక్టీస్ తో ప్రతిదీ సాధించగలము అని ఒక రకంగా చెప్పాలంటే తన అనుభవం అందించిన బహుమతి ఈ రోజు మన రామలక్ష్మి గారు మన ముందుకు వచ్చి ఈ బహుమతిని మనందరికీ అందించారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు. ఇంత గొప్పగా మాకు మీ అనుభవాన్ని అలాగే కళని కూడా షేర్ చేసినందుకు. ఇలాంటి టీంలో నళిని మేడం గారి వదిన గారు అని చెప్పారు కదా, అందుకని నళిని మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను క్లాస్ తీసుకుంటానే, నేను చెప్తాను, నేర్పిస్తాను ఒకటి. ఇంకా మేడం ఎప్పుడైనా ఏ టైంలో కాల్ చేయొచ్చు మీకు? నాకు మార్నింగ్ నేను 9:30 నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు అవైలబుల్ ఉంటాయండి. మీరు అప్పుడు కాల్ చేయొచ్చు, మెసేజ్ ఇవ్వండి. నేను ఎప్పుడు చూసుకుంటే అప్పుడు ఐ విల్. కవిత మ్యామ్ని అడగండి, ఎంత క్విక్ గా రెస్పాండ్ అవుతాను ఏంటనేది షీ కెన్ టెల్ అబౌట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎప్పుడైనా ఉంటే మనం కలుద్దాం, ఇట్లాగే ఏదైనా కావాలంటే ఐఎమ్ దేర్. ఎగ్జిబిషన్స్ ఎప్పుడన్నా అయితే చెప్పండి మేడం, వస్తాం తప్పకుండా. ఉన్నాము, ఆర్ట్ పిచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళే జాయిన్ అయ్యారు ఇక్కడ. ఓకే అండి, ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మన వాళ్ళకి డౌట్ల మీద డౌట్లు, ఎందుకంటే ఆర్ట్ అనేది అందరికీ ఇష్టమా కనుక అది కూడా మీరు దానిని ఎంత విపులంగా వివరించారంటే డైరెక్ట్ గా ఇలా చేయండి అలా చేయండి అని కనుక అనుభవంతో ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలని చెప్తూ చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. టీం మీరు ఎవరు కూడా ఎక్కడ ఎగ్జిబిషన్ ఏం జరుగుతుంది ఎలా అని చెప్పి ఎవరు ఇబ్బంది పడద్దండి. మన ICI నారీ సెల్ గ్రూప్ లో అడ్మిన్స్ ఉన్నాము, ఎవరికి మీరు కాల్ చేసినా మనం రీజియన్ తరపున కూడా ఆర్టిస్ట్ నెంబర్ ఇచ్చున్నాము. మీరు ఎవరికి కాంటాక్ట్ అయినా కూడా వెంటనే నేషనల్ డైరెక్టర్ తో మాట్లాడటము. రామలక్ష్మి గారు ఇప్పుడు మనకు అద్భుతమైన అవకాశాన్ని మేడం గారు ఇచ్చారు, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, నెక్స్ట్ కూడా మన వర్క్ షాప్స్ సెషన్స్ చేద్దాము అని. మీరు అందరూ ముందుకు వస్తే మళ్ళీ మన నేషనల్ డైరెక్టర్ గారితో మాట్లాడి అడ్వైజర్ గారి సలహాలు తీసుకొని దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో మీరు ఎలా ఇంట్రెస్ట్ ఉన్నారో అదే విధంగా ముందుకు వెళ్తాము. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఏం కావాలన్నా ఈ ప్లాట్ఫామ్ లో సమయాభావం వల్ల మీకు అందకపోతే ఎవ్వరు కూడా ఏంటి ఈరోజు సమాధానం రాలేదు అనుకోవద్దండి. వెంటనే నారీసెల్ అడ్మిన్స్ ఉన్నారు, ఆర్డీస్ కి కాల్ చేసి అడిగేసేయండి. ఎనీ టైం మీరు ఒక మెసేజ్ పెడితే మేము అందరం టీం అంతా రెస్పాండ్ అయిపోతాం. మ్యామ్ మీ పర్మిషన్స్ తో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాం మ్యామ్. షూర్ అండి. స్వాతి మ్యామ్ టైం ఉంది కదా మ్యామ్? ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. టైం ఉంది కదా మ్యామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవడానికి? ఓకే, ఫ్యూ క్వశ్చన్స్ మ్యామ్. ఓకే, భవానీ గారు మీ క్వశ్చన్ ఏంటో మ్యామ్కి అడగండి. అన్మ్యూట్ చేస్తాను మ్యామ్.
లేదండి. మ్యామ్ చూడండి, అన్మ్యూట్ చేశాను. ఓకే. ఎస్ మ్యామ్. హలో మేడం రామలక్ష్మి గారు. హలో అండి, మార్నింగ్ కలిసా. మిమ్మల్ని ఇలా చూడటం మార్నింగ్ కలిసాము ఉంది. యాక్చువల్లీ ఉండి ఐ మిస్ యూ. తర్వాత నేను మిమ్మల్ని పర్సనల్ గా మళ్ళీ అడుగుతాను. గుడ్ టు సీ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్. ఇవాళ మీ ఆర్ట్ చూసాం, చాలా బాగుంది, చాలా బాగుండింది. జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మేడం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. యా. Okay, bye. గ్రేట్ మ్యామ్, గ్రేట్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయా మ్యామ్? అదే విధంగా ఫేస్బుక్ లో అండ్ లైవ్ లో ఉన్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వీడియో చూసే వాళ్ళు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఏవైతే కోఆర్డినేటర్స్ నెంబర్స్ ఉన్నాయో మీ రీజియన్ కి సంబంధించి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మ్యామ్ నెంబర్ని మేము అందిస్తాము. అలానే మ్యామ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ గా ఉంటారు. సో మనం ఎక్కువ మందిగానే అయ్యేటట్టు ఉంటే వర్క్ షాప్ కూడా ఆన్లైన్ లో మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారండి. సో నో డౌట్, నో ప్రాబ్లం అండి. కాబట్టి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మా రీజియన్ నుంచి మీకు ఎవరికైతే ఏ రీజియన్ లో ఎవరు తెలిసినా కూడా నో ప్రాబ్లం, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో మేము వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తాం. ఎనీ డౌట్స్ అండి? మేము అందరికి డిన్నర్ టైం అవుతుంది కదా, సో అందరూ కూడా కిచెన్ లో బిజీగా ఉండుంటారు కాస్త. లేదు మ్యామ్, Okay. చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మీకు అందరికి మీకు కాల్స్ ఎక్కువ వస్తాయి. ఎస్ మ్యామ్. తప్పకుండా అండి. Okay, మీరు సునీత ma'am. వాళ్ళతో మాట్లాడండి. వి కెన్, ఐఎమ్ దేర్ టు హెల్ప్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. విజిటింగ్ కార్డు కూడా మనకి ఇచ్చారు, నంబర్ ఉంది, మెయిల్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అవన్నీ మన గ్రూప్ లో చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తాము. అది మీరు అందరు నోట్ చేసుకోండి. ఇంకా మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం దాన్ని. సో మీరు ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది మీ సెషన్. థ్యాంక్ యూ మేడం. మీ మనందరి గురించి ఈ ఇమేజెస్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ మ్యామ్. మీ నెంబర్ అడుగుతున్నారు, ఒక్కసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి మ్యామ్. ఎస్ మేడం, ఉంది చాట్ బాక్స్ లో ఆల్రెడీ మేడం ఇచ్చారు నంబర్. ఓకే ఓకే మ్యామ్. ఓకే, అగైన్ మళ్ళీ కూడా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ మ్యామ్. గ్రేట్ లెర్నింగ్స్ మాకు ఈ రోజు తబితా మేడం గారి ద్వారా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వన్స్ అగైన్ మా నేషనల్ అడ్వైజర్ మా నళిని టీచర్ గారికి, రామలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో టీమ్ 4 చూసారు కదండి, ఈ రోజు కొత్త ఆర్ట్ తో, కళా వేదికతో మన ముందుకైతే వచ్చేసారు. మేడం నెంబర్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వచ్చింది. ఒక్కసారి అందరూ కూడా నెంబర్ నోట్ చేసుకోండి. మేడం టైం మీకు కావాలి, అందుబాటులో కావాలన్నా మన ఆర్డీస్ కి మీరు కాల్ చేసినా మెసేజ్ పెట్టినా కూడా మీకు రెస్పాండ్ అవుతారు. అండ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు అడిగితే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇంకొక విషయం, ఈ ఫ్రైడే అయిపోయింది, నెక్స్ట్ ఫ్రైడే ఏంటి? ఈ ఫ్రైడే కొత్త కళ నేర్చుకున్నాం నారీ వేదికలో, ముందుకు వెళ్తాం. ఈ కళ అయితే వదలం. నెక్స్ట్ ఫ్రైడే ఏం చేయాలనుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? సో మా నేషనల్ డైరెక్టర్ తబితా మేడం గారు మరి ఒక క్రియేటివిటీ ఐడియాతో ఈ నారీ కళా వేదిక థీమ్ తోనే నెక్స్ట్ వీక్ మీ ముందరికి రాబోతున్నారు. అది కూడా మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో 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 ఇంట్రెస్ట్ అయిన టాపిక్ తో. టాపిక్ ఏంటి అంటే సస్పెన్స్. మరి ఫ్రైడే వరకు మనం వెయిట్ చేద్దాము. ఈ టీమ్ 4 లాగానే నెక్స్ట్ ఇంకొక టీమ్ తో కూడా నారీ కళా వేదిక ఫ్రైడే మీ ముందుకు రెడీగా రాబోతుంది. ఏ థీమ్ తో వస్తున్నారు? ఉమెన్స్ ఫేవరెట్ టాపిక్. నాకు తెలిసి దీనికి మించిన టాపిక్ ఉమెన్స్ కి ఉండకపోవచ్చు అనమాట. సో అది ఏంటి ఉమెన్స్ ఫేవరెట్ టాపిక్ అనేసి అలానే ఒకసారి ఆలోచిస్తూ నెక్స్ట్ నారీ కళా వేదిక థీమ్ ఈ మంత్ తో కళావేదిక మనకు క్లోజ్ అవుతుంది.
కనుక లాస్ట్ మనకు ఈ మంత్ ఫ్రైడేతో క్లోజ్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇది మహిళల ఎంపవర్మెంట్ కోసం, హోలిస్టిక్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం మనం చేస్తున్నామండి. కళ అంటే ఒక్క దాంట్లోనే ఉండకూడదు, డిఫరెంట్ లో తీసుకురావాలని చెప్పి మీకు మడ్ అండ్ మ్యాజిక్ ఈరోజు తీసుకురావడం జరిగింది. రాఖీ అలాగా మీకు డిఫరెంట్ గా ఇప్పిస్తున్నారు. అదే విధంగా మీరు ఒక్కరే నేర్చుకుంటే సరిపోతుందా? మనం ఒక్కటే తెలుసుకుంటే సరిపోతుందా? అందరూ ఎదగాలి కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటారు కదా. ఆ థీమ్ తోనే కదా ఇప్పుడు 1000 మంది మనందరము ఒక దగ్గర చేరాము. అందుకోసమే కదా మన నేషనల్ డైరెక్టర్ కానివ్వండి, మన అడ్వైజర్ మేడం కానివ్వండి, ప్రెసిడెంట్ మేడం గారిని కృషి చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చిన లింక్స్ అనేటివి ఫార్వర్డ్ చేయండి. అందరినీ కూడా మన నారీ సెల్ టీమ్ తో జాయిన్ అవ్వమని చెప్పండి. ఎన్నో ఇప్పుడు బిజినెస్ ఎక్స్పోస్ కానివ్వండి, బాల సురక్షలు కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఎవరికి ఏవి ఎక్కడ ఉపయోగపడతాయో మనకు చెప్పలేం కనుక ప్రతి ఒక్కరిని కూడా సాధ్యమైనంత వరకు ఇన్వైట్ చేయండి. ఎస్ జయమ్మ గారు మేడం, మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎస్, ఈ విధంగా అపర్ణ గారు, శ్వేత గారు, స్వప్న గారు, అంటే నేను ఫేస్ శ్వేత, ఫేస్ స్వప్న ఇలాగా నేమ్స్ అనేది రాసేసుకున్నానండి. ఫేస్ యోగా చేస్తున్నారు, బిజినెస్ ఎక్స్పోలోకి వచ్చున్నారు, అట్లా ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ఈ ట్రావెలింగ్ అనుభూతిని అందరికీ కూడా మీరు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం మా నారీ సెల్ తరపున. నెక్స్ట్ సెషన్స్ తో మరొక సెషన్స్ తో మనం రెడీగా ఉందాం. హోస్ట్ టీమ్ 4 సునీత మేడం గారు, స్వాతి కోతగిరి గారు, అండ్ స్వాతి మధుగుల గారు, అండ్ కరుణ దేశ్ముఖ్ గారు. సో వండర్ఫుల్ గా మీరు మొత్తం లీడ్ చేసి ఈ రోజు మంచి సెషన్ ని అందరికి అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అందులో మన నళిని మేడం గారు కూడా ఈ సెషన్ లో ఉండడము, కవిత మేడం గారి లీడర్షిప్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. మా తరపున కూడా టీమ్ 4 మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓవర్ టు టీమ్ 4. సునీత మ్యామ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మేడం. ఎందుకంటే మనం ఇక్కడ అందరూ ఒకరికొకరు మహిళే సపోర్ట్ చేసుకోవాలి అని అంటున్నారు చూడండి. మనకి అలా ప్రతి ఒక్కరి నుంచి సపోర్ట్ అనేది ఉంది. కాకపోతే ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ స్టెప్ మనమే స్టార్ట్ చేస్తే, నా దగ్గర నేను స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకొకరు సపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అలా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మనం ఇప్పటి వరకు చేసిన సెషన్స్ ఏవైనా కానీ, మనం స్టార్టింగ్ సీడ్ బాల్స్ అని చేసాం. వర్షాకాలం ప్రతి ఒక్కరు సీడ్ బాల్స్ చేయమని చెప్పి అందరము అడిగాము. మన ప్రతి ఒక్క రీజియన్ నుంచి కొన్ని సీడ్ బాల్స్ అనేవి కలెక్ట్ చేసాం. మన థీమ్ 1 lakh సీడ్ బాల్స్ కాబట్టి ఇంకా కొంతవరకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇంకా మీరు ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు ఒక 100 బాల్స్ చేసినా కూడా మనకి ఇంకా అకౌంట్ అనేది రీచ్ అయిపోతాం. సో అవి త్వరగా చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆర్డీస్ కావచ్చు, ఆర్డీలో ఉన్న క్లబ్ మెంబర్స్ కావచ్చు, మన ఇంపాక్టియన్స్ కావచ్చు, నాన్ ఇంపాక్టియన్ కావచ్చు, ఎవరైనా సరే సీడ్ బాల్స్ అనేది మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఆక్సిజన్ కావాలి అంటే ఆ సీడ్ బాల్స్ అనేది ప్రతి ఒక్కరు చేయండి. పిల్లల ద్వారా చేయించండి. చేయించినప్పుడే వాళ్ళల్లో కూడా మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో మన పిల్లలకు కూడా క్యారీ అవుతుంది. అదే విధంగా వింగ్స్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పో చాలా అద్భుతంగా జరిగింది కదా. చాలా మంది కాల్స్ చేసి నేను మిస్ అయ్యాను, పార్టిసిపేట్ చేయలేకపోయాను అనేసి చాలా మంది కాల్స్ వచ్చాయి. సో అలా ఎందుకు అవుతుంది? మనం ఒకరికొకరు కమ్యూనికేషన్ అనేది కావచ్చు, ఎనీ రీజన్ కానీ వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని వెళ్ళినట్లయితే నెక్స్ట్ సెషన్ కూడా వాళ్ళని కలుపుకుని మన గ్రూప్ నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళని ఇంకొంతమందిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడే మనము మన బిజినెస్ వేలో కూడా ముందుకు వెళ్ళిపోతాం. రాకెట్ లాగా దూసుకొని వెళ్ళాలి. విమెన్ అంటేనే మనకి వెనక ఉన్న మన నళిని టీచర్ అండ్ మాధవి మేడం ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు మనకి లేటెస్ట్ గా వచ్చిన నేను ఎక్కడ తగ్గేది లేదు అంటూ మన కవిత మేడం కూడా ముందుకు వస్తున్నారు. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, లాస్ట్ మూమెంట్ లో కూడా మనము టెన్షన్ పడద్దు, మీరంతా రెడీగా ఉండండి, నేనున్నాను మీ వెనక అనేసి నళిని కవిత మేడం ఇచ్చిన సపోర్ట్ ఉంది చూడండి, చాలా ఎనర్జీ ఇచ్చింది. సో అందుకనే మనం కూడా మనతో పాటు ఇంకొంతమంది కొత్త మందిని కమ్యూనికేట్ చేసుకుంటూ ఇందులోకి యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. నెక్స్ట్ సెషన్ మన ప్రయాణం ఇంతవరకు హ్యాపీగా జరిగిపోయింది కదా. నెక్స్ట్ వచ్చే సెషన్ కూడా హ్యాపీగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, సర్ప్రైజింగ్ గా ఉండాలి. సో మనం ఇక్కడికి ఈ సెషన్ ని కంక్లూడ్ చేసుకుందాము. ఎవరైనా ఏదైనా క్వరీస్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. మీ ఫీడ్బ్యాక్ లా కావచ్చు, ఎలా అయినా సరే పార్టిసిపెంట్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. జయమ్మ గారు, ఏమైనా డౌట్ ఉందా అండి?
హ్యాండ్ రైట్ చేయండి మ్యామ్. ఏమైనా క్వశ్చన్ అడగాలంటే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్ లవ్లీ ఉమెన్స్. చాలా బాగుంది మేడం, చాలా బాగా థ్యాంక్ చెప్పారు. యూ మ్యామ్. సెషన్ వండర్ఫుల్ గా ఉంది. వింగ్స్ ఆఫ్ సెషన్ కూడా చాలా బాగుంటుంది మేడం. మేము బాగా ఇన్స్పైర్ అవుతున్నాను. ప్లస్ వేరే వాళ్ళకు నేను కూడా చెప్తూ ఉన్నాను. నేను కూడా AAAS లో నేను కూడా చేశాను 184 బ్యాచ్ అనమాట. నేను మెంటర్ కూడా వర్క్ చేశాను. తమిళ క్లాస్ కూడా నేను విన్నాను సెషన్. సో బాగుంది, యూస్ఫుల్ గా ఉందని నేను కూడా అటెండ్ అవుతున్నాను. వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాను. నా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్ కూడా నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఏరియా ఎక్కడి నుంచి మేడం మీరు? ఏ ఏరియా? కర్నూలు మేడం, మాది కర్నూలు జిల్లా. కర్నూలు. మీకు ఆర్డీ ఎవరున్నారు? రీజనల్ డైరెక్టర్ ఫర్ నారీసెల్ ఎవరున్నారు? తెలియదు మేడం, నేనే కనుక్కోవాలి. Yes. యాక్చువల్లీ అది కదా కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే. మన నెంబర్స్ ఇచ్చేసాము, ఒకసారి మన నారీసెల్ గ్రూప్ లో కూడా వేసేస్తాము, మీరు తీసేసుకోండి వెంటనే. అంటే మీరు షేర్ చేస్తున్నారు, బాగుంది. ఇంకా మీకు చాలా విషయాలు తెలియాలంటే మీరు ఆర్డీతో టచ్ లో ఉండండి, రీజనల్ డైరెక్టర్ తో టచ్ లో ఉంటే ఇలా ఎక్కడో వదిన మెసేజ్ రావడం కాదు, మీకు డైరెక్ట్ గా ఏం జరుగుతుంది నారీసెల్ లో, మీ ఎంపవర్మెంట్ ఎలా సాధ్యం అవుతుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ముందుగానే విష్ చేశారు అండ్ స్ట్రెంగ్ చేస్తూ అందరికి షేర్ చేస్తున్నారు. మీరు కూడా బాగా గ్రో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము నెంబర్స్ ఇస్తాము, మీరు ఖచ్చితంగా తీసేసుకోండి. మనకు గ్రూప్ లింక్ కూడా సునీత మేడం పెట్టేసి జాయిన్ అవ్వండి. జయమ్మ గారు, మీరు ఏదైనా క్లబ్ లో ఉన్నారా, లేదా జస్ట్ ట్రైనర్ అయిపోయిన తర్వాత గ్యాప్ తీసుకున్నారా? లేదు మేడం, నేను మొన్న 2 గ్రూప్లకి మెంటర్ గా చేశాను. ఫామ్స్ గ్రూప్ అదే ఐసే బ్యాచ్ చేయమన్నారు, గ్రూప్ ఫామ్ చేయమంటున్నారు. నేను మెంబర్స్ ని తీసుకుంటున్నా, ఒక 10 మెంబర్స్ అయ్యారు. ఇంకా రిమైనింగ్ 10 మెంబర్స్ ని ఫాలోఅప్ చేసుకుంటున్నా. మా ఫ్రెండ్స్ ని, నా కొలీగ్స్ ని చేసుకుంటున్నాను. సో 20 మెంబర్స్ అయితే నేను కూడా క్లబ్ ఫామ్ కావాలని తొందరగా అది కూడా ఫామ్ చేసుకుంటాను మేడం. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఫైండ్ అప్ మా. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, మనం ఎవరు లేకపోయినా నేను ఉన్నాను అంటూ కవిత మేడం ప్రతి ఒక్క చోట వస్తూ ఉంటారు, మన అందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తుంటారు, ఫ్రెండ్ లాగా మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అవన్నీ తీసుకొని మనము ముందుకెళ్ళాలి. అందుకని మన నేషనల్ డైరెక్టర్ అయినటువంటి కవిత మేడం గారిని ఏమంటారు తెలుసా? ఐరన్ ఉమెన్, ఐరన్ ఉమెన్, జూనియర్ ఐరన్ ఉమెన్. అదే విధంగా మన నల్ని టీచర్ ఇంకా డబుల్ ఉమెన్. సో వాళ్ళందరి సహకారంతో మనం తప్పకుండా ముందుకెళ్దాం. సో నళిని మ్యామ్ లయనెస్. ఎస్ ఎస్, అడవికి రాజు రారాజు ఎలాగో మన నళిని టీచర్ మన నారీ సెల్ కి ఎలాగనమాట. చూసారు కదా. సో నెక్స్ట్ సెషన్ కి మనం రావాలి అంటే ఈరోజు వైండ్ అప్ చేసుకోవాలి కాబట్టి ఇప్పటికే మనందరికి ఆకలి రాజు కూడా పరిగెత్తుతూ ఉంటాడు. నన్ను వండుకొని తినివ్వండి చాలు, కడుపు నిండిపోయి ఏ పూటకి ఆ పూట ఇంకా నేను పస్తులు ఉండను. నన్ను వండుకొని తినివ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ మేడం, నిజంగానే ఈ క్లే ఆర్ట్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం మేడం. గ్రేట్ నైట్. హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ నైట్. సో మచ్ మేడం. సూపర్ మేడం. సో మన నినాదంతో క్లోజ్ చేసుకుందామా? 1 2 3 ఎవరు చెప్తున్నారు? స్వాతి మడుగుల గారు. Yes. 1 2 3. Thank you so much, all of you. 1 2 3. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you everyone. Thank you so much. Special thanks to Jansi madam. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.